ప్రభువారు 40వ దినమున ఆయన తిరిగి ఆరోహణమై ప్రభు దగ్గరికి తండ్రి సన్నిధికి వెళ్ళిపోయేటువంటి సమయంలో వీళ్ళందరినీ కూడా ఎక్కడ తీసుకొచ్చాడు అంటే ఆ మాట చదువుకున్నాం. చదివినాను మరొకసారి 50 వచనం. ఆయన ఎక్కడి వరకు అంట? బేతనియ వరకు. ఎవరు వాళ్ళంటే శిష్యులను తీసుకుని వచ్చి ఆ బేతనియ దగ్గర తీసుకొచ్చి చేతులెత్తి వారిని ఏం చేశాడంట? ఆశీర్వదించాడు. ఈ వాక్యం చదివినప్పుడు నాకు ఒక మరి అనుమానం వచ్చింది, లేకపోతే ఒక ప్రశ్న. మరలా చెప్తున్నాను, మన వాక్యం చదివేటప్పుడు మనకి ఏం రావాలి అంటే ప్రశ్నలు రావాలి. కారణం ఏంటంటే ఎందుకు దేవుడు బేతనియ వరకు శిష్యులను తీసుకొచ్చి ఎందుకు వాళ్ళని అక్కడ చేతులెత్తి వాళ్ళని ఆశీర్వదించాడు? యెరూషలేములోనే దీవించవచ్చు కదా, లేదా ఆయన పుట్టిన స్థలమైనటువంటి బెత్లెహేములో మరి వాళ్ళని ఆశీర్వదించవచ్చు కదా, లేకపోతే నజరేతు ఉంది ఆయన పెరిగిన ఊరు, ఆయన చిన్నతనం నుండి 30 సంవత్సరాలు అక్కడే ఉన్నాడు, ఆ ప్రాంతంలో వాళ్ళని ఆశీర్వదించవచ్చు కదా. లేకపోతే ఇంకా చెప్పాలంటే ప్రభునందు పిల్లరా, ఆయన అద్భుతాలు ఎక్కువ చేసిన ప్రాంతం ఒకటి ఉంది, ద టౌన్ ఆఫ్ జీసస్ అంటారు, కపెర్నహూమ్. ఆ కపెర్నహూమ్లో మరి వాళ్ళని తీసుకెళ్ళి ఇక్కడే నేను అద్భుతాలు చేశానని, నేను వెళ్ళిపోతున్నాను తిరిగి అని చెప్పి వాళ్ళని అక్కడ ఆశీర్వదించవచ్చుగా. ఎందుకు ప్రభువారు బేతనియలోకి తీసుకొచ్చాడు? దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎందుకు బేతనియలోకి తీసుకొచ్చి వాళ్ళ మీద చేతులుంచి వాళ్ళని ఆశీర్వదించాడు అని కనుక మనం ఆలోచన చేస్తే ఈరోజు దాని విషయమే కొన్ని మాటలు మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రభువారు శిష్యుల్ని యెరూషలేములో ఆశీర్వదించలేదు, ఆయన పుట్టిన స్థలమైన బెత్లెహేములో ఆశీర్వదించలేదు, అదేవిధంగా ప్రభునందు పిల్లరా నజరేతులో ఆశీర్వదించలేదు, కపెర్నహూములో ఆశీర్వదించలేదు, ఇంకా ఆయన బాగా తిరిగిన ప్రదేశమైన గలిలయ దగ్గర కూడా ఆయన ఆశీర్వదించలేదు. కానీ ఎక్కడ తీసుకొచ్చాడు అంటే బేతనియ అనే ప్రాంతం తీసుకొచ్చి చేతులెత్తి వాళ్ళని ఏం చేశాడంట? ఆశీర్వదించాడు. ఈరోజు ప్రభునందు పిల్లరా నేను అనుకుంటాను ఈ వాక్యం చదివినప్పుడు బేతనియ అంటే ప్రభు వారికి ఒక తెలియనటువంటి, ఇక చెప్పాలంటే అమితమైనటువంటి ప్రేమ. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఏంటంట? దేవునికి యెరూషలేముల మీద లేనంత ప్రేమ, బెత్లెహేముల మీద లేనంత ప్రేమ, నజరేతు మీద లేనటువంటి ప్రేమ, యోర్దాను ప్రాంతం పరివాహ ప్రాంతం మీద లేనటువంటి ప్రేమ, ఇంకా చెప్పాలంటే ప్రభునందు పిల్లరా ఆయన అద్భుతాలు చేసి ఎక్కువగా అద్భుతాలు చేసిన ప్రాంతమైన కపెర్నహూములో లేనటువంటి ప్రేమ ఏ ప్రాంతం మీద ఎక్కువగా చూపించాడు అంటే బేతని అనే ప్రాంతం మీద చూపించాడు. ఇంకొక రెండో వాక్యం కూడా చదివాము, ఆ మాట కూడా చదువుతున్నాను ఒకసారి. ఆయన యెరూషలేము పట్టణమునకు వచ్చి దేవాలయములో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలమైనందున 12 మందితో అక్కడ రాయబడిన మాట ఏంటంటే ప్రభువారు యెరూషలేము వచ్చాడు, యెరూషలేములో సువార్త చేశాడు, సాయంకాలం అయిపోయిన తర్వాత తిరిగి మరలా ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అంటే ఆయన బేతనియకు వెళ్ళిపోతున్నాడు అనేటువంటి మాట అక్కడ చదువుకున్నాం. ప్రభునందు పిల్లరా యేసు ప్రభు వారి జీవితంలో ఈ బేతనియకి ఎక్కువగా ఇంపార్టెంట్ ప్రయారిటీ ఇచ్చినట్లుగా దేవుని వాక్యంలో సెలవిస్తా ఇక్కడ మనం చూస్తున్నాం. ఎందుకు ప్రభు అయినటువంటి యేసయ్యకి బేతనియ అంటే అంత ప్రేమ? బేతనియ దగ్గరికి వచ్చి దేవుడు చేతులెత్తి వాళ్ళని ఏం చేశాడంట? ఆశీర్వదించాడు. ఈరోజు ప్రభునందు పిల్లరా ఆ బేతనియ దగ్గర తీసుకొచ్చి చేతులెత్తి ఎందుకు ఆశీర్వదించాడు? ఈరోజు ఆ బేతనియలో ఏముంది, ఆ బేతనియలంటే ఎందుకు ప్రభుకి అంత ప్రేమ అని కనుక కొన్ని విషయాలు మనం గమనించుకుంటే ఈరోజు మనం కూడా ఆ బేతనియ లాంటి అనుభవాలు కలిగి ఉంటే తప్పకుండా దేవుడు మనల్ని కూడా ప్రేమిస్తాడు, మనల్ని కూడా చేతులెత్తి ఏం చేస్తాడు అంటే ఆశీర్వదిస్తాడు. మనమందరికి ఆశ ఏంటంటే దేవుడు మనల్ని ఏం చేయాలంటే ఆశీర్వదించాలి, దేవుడి చేతులెత్తి మనల్ని ఏం చేయాలంటే దీవించాలి, మమ్మల్ని ఆశీర్వదించాలి, మమ్మల్ని దేవుడు ప్రేమించాలి అని కోరుకుంటాం. ఈరోజు ప్రభునందు పిల్లరా నేను బైబిల్లో గమనించినప్పుడు దేవుడు ఎక్కువగా ప్రేమించిన ఒక గ్రామం అక్కడ కనపడుతుంది. ఆ గ్రామం పేరేంటి అంటే బేతనియ. ఈ బేతనియకు ప్రభునందు పిల్లరా ప్రభువారు ఎక్కడ సువార్త చేసినా అక్కడ రాయబడింది యెరూషలేములో ఆయన విశ్రాంతి తీసుకోవచ్చు, కానీ యెరూషలేములో పలకలంతా కూడా సేవ చేసి పరిచయం చేసి సాయంకాలం అయినప్పుడు ఎక్కడికి వచ్చాడు అంటే చీకట పడుతున్నప్పుడు ఎక్కడికి వచ్చేసాడు అంటే బేతనియకు వచ్చేసాడు. అంతేకాదు తన శిష్యులు కూడా ప్రభునందు పిల్లరా ఆ 40 దినాలు కూడా వాళ్ళకు ప్రత్యక్షపరచబడి ధైర్యం చెప్పి తిరిగి ఆయన ఆరోహణమై ప్రభు దగ్గరికి వెళ్ళిపోతూ ఆ చివరి ఆ యొక్క ప్రభునందు పిల్లరా ఆ మాటలు ఏవో చెప్పాలని శిష్యులు చెప్పేసి ఆయన పరలోకానికి వెళ్ళిపోతూ వాళ్ళని దీవించిన స్థలం ఏదైనా ఉందా అంటే అది ఏంటంటే బేతనియ. ఈరోజు ప్రభునందు పిల్లరా
ఎందుకు దేవుడు ఈ బేతనియ మీద అంత ప్రేమ చూపిస్తున్నాడు? ఎందుకు దేవుడు ప్రభునందు పిల్లరా ఈ బేతనియకు తీసుకొచ్చి వాళ్ళని ఆశీర్వదించాడు అని కనుక మనం ఆలోచన చేసుకుంటే, మనం కూడా ఈ బేతనియలో ఉన్న కొన్ని అనుభవాల్ని ఈరోజు నేర్చుకుందాం. ఈ బేతనియ అనేటువంటి గ్రామంలో ఉన్నటువంటి కొన్ని అనుభవాలు, ఈ బేతనియ అనేటువంటి ప్రాంతాన్ని మన జీవితానికి, మన కుటుంబానికి, మన సంఘానికి మనం అన్వయించుకుని ఆ బేతనియ అనేటువంటి ప్లేస్లో మనం పెట్టుకుని ఒకసారి కనుక ఈ యొక్క వాక్యాన్ని కనుక మనం వింటే, ప్రభునందు పిల్లరా ఎందుకు దేవుడు ఆ ప్రాంతాన్ని ప్రేమించాడో, ఎందుకు ఆ ప్రాంతాన్ని ప్రేమించి ఆ ప్రాంతాన్ని ఆశీర్వదించాడో మనకు తెలియపరిచింది. ఈరోజు ఆ బేతనీలో ఉన్న గుణాలు ఏంటో మన జీవితానికి, మన కుటుంబానికి, మన సంఘానికి మనం అనుభవించుకుంటే తప్పకుండా బేతనీని ప్రేమించిన దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. బేతనీలో చేతులుంచి ఆశీర్వదించిన దేవుడు మన కుటుంబాలని, మన సంఘాలని, వ్యక్తిగతంగా మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడు అంటే ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అయితే ఇంతకీ అసలు ఈ బేతనీలో ఏముంది? ఎందుకు దేవుడు దాన్ని దీవించాడు, ప్రేమించాడని కనుక మనం ఆశపడితే, ఎందుకు అసలు ఈయన దానికి ఆ బేతనీని కోరుకున్నాడు అని కనుక ఆలోచన చేస్తే కొద్ది మాటలు ఈరోజు మనం నేర్చుకుందాం. ప్రభునందు బిడ్డలారా, ఒకసారి నేను మొట్టమొదటిగా ఒక 5 మాటలు చెప్తాను. మొట్టమొదటిగా ఈ బేతనీలో ఉన్న శ్రేష్టమైన లక్షణాల గురించి మనం మాట్లాడుకుందాం. లూకాసు వార్త 10వ అధ్యాయము 38వ వచనం నుండి చదువుకుందాం. మొట్టమొదటి మాట చెప్తే, ఎందుకు దేవుడు ఆ ప్రాంతాన్ని ప్రేమించాడు, ఎందుకు బేతనీ అనేటువంటి ప్రాంతం అంటే దేవునికి ఇష్టమై అంటే, మొట్టమొదటి మాట చూద్దాం. 10వ అధ్యాయము 38వ వచనం లూకాసు వార్త. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలోనికి ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకున్నది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎందుకు ఆ ప్రాంతం అంటే ఇష్టమయ్యా దేవునికి అంటే, ప్రభునందు బిడ్డలారా, ఈ యొక్క మనం చెప్పుకున్న ఈ యొక్క బేతనియ అనేటువంటి ప్రాంతము, ఆ గ్రామం అంటే ఎందుకు ఇష్టమయ్యా అంటే, ఆ ప్రాంతంలో, ఆ గ్రామంలో యేసయ్యను చేర్చుకునేవారు ఉన్నారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎవరిని చేర్చుకునేవాళ్ళు? యేసయ్యను చేర్చుకునేవారు ఉన్నారు. ప్రభునందు బిడ్డలారా, యేసయ్యను చేర్చుకునేవాడు ఆ గ్రామం ఉన్నారు కనుకనే దేవుడు ఆ గ్రామాన్ని ఏం చేశాడంటే ప్రేమించాడు. ఈరోజు నీ కుటుంబం కావచ్చు, వ్యక్తిగతంగా నువ్వు కావచ్చు, లేకపోతే సంఘం కావచ్చు, దేవుణ్ణి ఎవరైతే చేర్చుకుంటారో తప్పకుండా దేవుడు వాళ్ళని ఏం చేస్తాడంటే ప్రేమిస్తాడు. ఈరోజు ప్రభునందు బిడ్డలారా, అందరికీ అవకాశాలు ఉన్నాయి హృదయంలోకి రావడానికి, ఇళ్లలోకి రావడానికి, సంఘంలో రావడానికి. కానీ ప్రభునందు బిడ్డలారా, చాలామంది దేవునికి ఏమి ఇవ్వట్లేదు అంటే అవకాశం ఇవ్వట్లేదంట. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మనం చదివిన మాటలో మార్తా అను ఒక స్త్రీ ఏం చేసింది అంటే ఆయనను తన ఇంట చేర్చుకుంది. ఈరోజు ప్రభునందు బిడ్డలారా, ఒక ప్రశ్న సూటిగా, నీ జీవితంలో ప్రభుకి నువ్వు చేర్చుకున్నావా? యేసయ్యను చేర్చుకునే వాళ్ళంటే ఆయనకి ఇష్టం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. లోకములో అన్నిటినీ మన హృదయంలో చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాం, కానీ యేసు ప్రభుని మాత్రం మనం ఏం చేయలేకపోతున్నామంటే చేర్చుకోలేకపోతున్నాం. ఎక్కువ ప్రాధాన్యత, ఎక్కువ ప్రయారిటీ మనం ప్రభుకి ఇవ్వలేకపోతున్నాం. మన ఇంట్లోకి అందరిని ఆహ్వానిస్తున్నాం. వాళ్ళొస్తే బాగుండు, వీళ్ళొస్తే బాగుండు అని చెప్పి సంబరపడతాం, ఆరాటపడతాం, వాళ్ళని ఆహ్వానించుకుంటాం. కానీ ఇక్కడ ఈ బేతనీ అనే ప్రాంతం ఎందుకు దేవుడు ప్రేమించాడంటే, దేవుణ్ణి ఆహ్వానించే వాళ్ళు ఆ గ్రామంలో ఉన్నారు, దేవుణ్ణి చేర్చుకునే వాళ్ళు ఆ గ్రామంలో ఉన్నారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈరోజు ప్రభునందు బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా మరి దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆత్మాభిషేకం బట్టి మీకు తెలియపరుస్తున్న మాట ఏంటంటే, ఎవరైతే ప్రభుని చేర్చుకుంటారో వాళ్ళ హృదయాల్లో కావచ్చు, వాళ్ళ కుటుంబాల్లో కావచ్చు, వాళ్ళ సంఘాల్లో కావచ్చు, ఎవరైతే ప్రభుని ఆహ్వానిస్తారో, దేవుణ్ణి చేర్చుకుంటారో, ప్రభునందు బిడ్డలారా, వాళ్ళని తప్పకుండా దేవుడు ఏం చేస్తాడంటే ప్రేమిస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రేమిస్తే ఆటోమేటిక్గా ఏం చేస్తాడంటే వాళ్ళని చేతులెత్తి ఆశీర్వదిస్తాడు. కనుక ఈ బేతన్య ప్రాంతం దీవించబడడానికి, ఆశీర్వదించబడడానికి, దేవుని చేత ప్రేమించబడడానికి గల కారణం ఏంటి అంటే, వాళ్ళు దేవుని ఏం చేశారంటే చేర్చుకున్నారు. ఈరోజు ప్రభునందు బిడ్డలారా, ఒక విషయం చెప్తాను మేము. ఏంటంటే, జక్కయ్య అనేటువంటి ఒక వ్యక్తి మనకు కనపడతాడు. ఎవరైనా జక్కయ్య. ఈ జక్కయ్య ఎవరిని తన ఇంట చేర్చుకున్నాడయ్యా అంటే ప్రభు అయినటువంటి యేసయ్య. ఈయన ఒక లంచగొండి, ఈయన ఒక
లచ్చగొండి అందరి దగ్గర అధికమైనటువంటి మొత్తంలో ఆ యొక్క పన్నులు వేసి అధికంగా వేయాల్సిన కాడికంటే ఎక్కువ వేసి దౌర్జన్యంగా వాళ్ళ దగ్గర నుండి పన్నులు వసూలు చేసుకున్నటువంటి ఒక దుష్టుడైనటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి ప్రభునందు దేవుని బిడ్డలారా ఎప్పుడైతే ప్రభువుని తన ఇంట చేర్చుకున్నాడో తన హృదయంలో ఏమొచ్చేసింది అంటే గొప్ప మార్పు వచ్చేసింది. అతను ఏమన్నాడు తెలుసా? ప్రభువా, నేను ఎవరి దగ్గరైనా నువ్వు అన్యాయముగా తీసుకుంటే నేను తీసుకున్న దానికి 4 వంతులు ఎక్కువ వేసి నేను వాళ్ళకి ఇస్తాను. ఎవరు చెప్పారు? ప్రభు చెప్పాడు ఈ మాట. చెప్పలా. యేసు ప్రభువాన్ని చేర్చుకోవటం ద్వారానే తన హృదయంలో ఏమొచ్చేసింది అంటే గొప్ప మార్పు వచ్చేసింది. ఈరోజు ప్రభు మన హృదయంలోకి వస్తే ప్రభునందు దేవుని బిడ్డలారా మన హృదయాలు దేవుని కొరకు మన్నించబడతాయి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఏది చెయ్యాలో ఏది చేయకూడదో, ఏది తప్పో ఏది ఒప్పో, ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో, సమాజంలో మనం ఎట్లాగున్నామో ఎవడో మనకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా యేసయ్య మన హృదయంలోకి వస్తే మనం ఏది చేయాలో చేయకూడదో ప్రభు చెప్పేస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈరోజు ప్రభునందు దేవుని బిడ్డలారా ఆ యొక్క జక్కయ్య అనబడినటువంటి వ్యక్తి తన గృహంలోనికి ప్రభువుని చేర్చుకున్న కారణమును బట్టి తన కుటుంబానికి దేవుడు చెప్పాడు, ఈ కుటుంబానికి నేడేమొచ్చింది అంటే రక్షణ వచ్చింది, వెలుగు వచ్చేసింది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆ వెలుగులో తన చీకటి బ్రతుకంతా బయలుపరచబడి ప్రభు దగ్గరికి వచ్చి సాక్ష్యం చెప్తున్నాడు. ప్రభువా, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో నా అన్యాయపు సిరినంతటిని ఏం చేస్తున్నాను అంటే పంచిపెట్టేస్తున్నానయ్యా. 4 వంతులు. ఒక వంతు తీసుకుంటే ఎన్ని వంతులు ఇస్తానన్నాడంటే 100 రూపాయలు తీసుకుంటే ఎవరి దగ్గర అన్యాయంగా నేను ఎంత ఇచ్చేస్తున్నాను అంటే 400. ఎవరు చెప్పారు? ప్రభు వారు చెప్పాడా? అయ్యా నువ్వు 100 రూపాయలు తీసుకున్నావు, 4 వంతులు వాళ్ళకి ఇచ్చే, 4 వంతులు వేసి 3 వంతులు వేసి వాళ్ళకి ఇచ్చే 4 వంతులు మొత్తం అని చెప్పి ప్రభు చెప్పాడా? చెప్పలా. యేసు ప్రభు వారు ఎప్పుడైతే హృదయంలోకి వచ్చాడో తన హృదయంలో గొప్ప పెనుమార్పు వచ్చేసింది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈరోజు ప్రభునందు దేవుని బిడ్డలారా ఈ ప్రభు అయినటువంటి యేసయ్యను హృదయంలోనికి ఆహ్వానించడం ద్వారా, కుటుంబాల్లోనికి చేర్చుకోవడం ద్వారా కుటుంబాల్లో పెను సంచలనాలు జరుగుతున్నాయి. వ్యక్తిగతంగా జీవితంలో గొప్ప మార్పులు వస్తున్నాయి. ఈరోజు తాగుబోతులు అనబడిన వాళ్ళు, వ్యభిచారులు అనబడిన వాళ్ళు, మాంత్రికులు అనబడిన వాళ్ళు, భయంకరంగా దేవుణ్ణి దూషించిన వాళ్ళు అనేక మంది ప్రభునందు దేవుని బిడ్డలారా ప్రభుకి సాక్షులుగా మార్చబడిపోతున్నారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కరుడు కట్టిన మేము హంతకులమి, నరరూప రాక్షసులమి అని చెప్పి ప్రభునందు దేవుని బిడ్డలారా పేరు మోసిన అనేక మంది గజ దొంగల సైతము ప్రభువుని వాళ్ళ హృదయంలోకి చేర్చుకోవడం ద్వారా వాళ్ళ హృదయాలు మన్నించబడి వెలుగైనటువంటి దేవుడు వాళ్ళ హృదయాలకు వెళ్ళి వాళ్ళ బ్రతుకులను మార్చుకుని ప్రభు కొరకు సజీవమైన సాక్షులుగా నిలబడగలుగుతున్నారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈరోజు నేను మరి పులిపేట మీద నిలబడి దేవుని సాక్షిగా చెప్తున్న మాట ఏంటంటే ఎవరైతే వాళ్ళ హృదయాల్లోనికి ప్రభువుని చేర్చుకుంటారో తప్పకుండా దేవుడు వాళ్ళని ఏం చేస్తాడంటే ప్రేమిస్తాడు. ప్రేమించడమే కాదు వాళ్ళని ఆశీర్వదిస్తాడు కూడా. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అయితే ఒక ప్రశ్న వేసుకో, నువ్వు నిజంగా ప్రభుని హృదయంలోనికి ఆహ్వానించావా? ప్రభుని ఆహ్వానిస్తే ప్రభునందు దేవుని బిడ్డలారా మరి వేరే అటువైపు నువ్వు ఇంకా చూడవు. జక్కయ్య ఒకసారి ప్రభుని ఆహ్వానించాడు కనుక ఎప్పుడైతే ప్రభు హృదయంలోకి వచ్చాడో ప్రభు తప్ప నాకు ఇంకా విలువైనది, ప్రభు తప్ప నాకు ఇంకా మేలైనది, ప్రభు కంటే నాకు ఎక్కువైనది మరి ఏది లేదని సమస్తాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడిపోయాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈరోజు ప్రభునందు దేవుని బిడ్డలారా మార్త అనేటువంటి స్త్రీ ప్రభువుని తన ఇంట్లోకి ఏం చేసిందంటే, ఆ ఊర్లో చాలా మంది ఉండొచ్చు ప్రభునందు దేవుని బిడ్డలారా, అక్కడ రాయబడి ఉంది. చదువు నాకు మార్చారు అన్నమాట. ప్రయాణమైపోవచ్చుండగా ఆ గ్రామంలోకి వచ్చాడు. మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకుంది. ఆ ఊర్లో ప్రభువారిని చేర్చుకునే వారు ఉన్నారు గనక ఆ ప్రాంతాన్ని దేవుడు ఏం చేశాడంటే ప్రేమించాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈరోజు నీ హృదయంలోనికి దేవుని చేర్చుకుంటే తప్పకుండా నిన్ను దేవుడు ఏం చేస్తాడంటే ప్రేమిస్తాడు. నీ ఇంట్లోకి ప్రభువుని చేర్చుకుంటే నీ ఇంటిని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మనకు తెలుసు బైబిల్ గ్రంథంలో ఎరుకో అనేటువంటి ప్రాంతం ఉంది. ఈ ఎరుకో అనే ప్రాంతంలో ఒకనొక సమయంలో దేవుని పిల్లలైన ఇశ్రాయేలీలు ఆ మార్గం గుండా దాటుకుంటూ మోయాబు మీద నుండి దాటుకుంటూ ఈ యొక్క ఎరుకో మీదుగా కనాను ప్రాంతానికి వెళ్ళడానికి వాళ్ళ మార్గాన్ని సిద్ధపరచుకున్నారు. అయితే ఈ ఎరుకో ప్రాంతపు రాజుతో మరి దైవజనుడైనటువంటి మరి ఆ యెహోషువ ఏం చేశాడంటే ఆ సమాచారం పంపించాడు. అయ్యా మేము మా దేవుడు మమ్మల్ని కనాను దేశానికి నడిపిస్తున్నాడు, మరలా ఆ ప్రాంతానికి ఆ యెరూషలేము అనే ప్రాంతానికి మేము వెళుతున్నాము,
కనుక మేము వెళ్ళడానికి మీ ప్రాంతం గుండా రాజ్యం గుండా మాకు కొంచెం ఏమేమి ఉన్నాయి అంటే దారి ఇవ్వండి అని చెప్పి ఆ రాజు దగ్గరికి ఆ యొక్క సమాచారాన్ని పంపించాడు. పంపిస్తే ఎరుకో రాజు ఏం చేశాడు అంటే, ఎంతమంది ఉన్నారు, 100 మంది ఉన్నారా, 1000 మంది ఉన్నారా, ఎంతమంది ఉన్నారని చూసేపటికి వీళ్ళు దగ్గరగా 6 లక్షల కాలుబలము, దగ్గరగా 30 లక్షల మంది జనాభా ఉన్నారు. ఎంతమంది ఉన్నారు చెప్పండి, ఎంతమంది? ఇశ్రాయేలు ఐగుప్తు నుండి విడిపించబడి ప్రయాణం అరణ్యాత్ర చేస్తున్న ఇశ్రాయేలు ఎంతమంది అంటే 6 లక్షల కాలుబలం. అంటే యుద్ధం చేయగలిగిన వాళ్ళు 20 సంవత్సరాల పైబడి 60 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళని లెక్కేశారు. యుద్ధం చేయగలిగిన పురుషులు మాత్రం లెక్కేస్తే 6 లక్షల మంది వచ్చారంట. 6 లక్షల కాలుబలం. 6 లక్షలు వీళ్ళే ఎంత ఉంటే ఆడవాళ్ళు ఎంతమంది ఉండొచ్చు, 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు, అదేవిధంగా 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు, చిన్న బిడ్డలు ఎంతమంది ఉండొచ్చు. మీరు లెక్కేస్తే కనుక ఒక దైవజనుడు చెప్పాడు, ఇది మరి బైబిల్లో ఉన్న లెక్క కాదు కానీ 30 లక్షల మంది జనాభా అంట. ఈ 30 లక్షల మంది వాళ్ళకున్న పశువులు, వాళ్ళకున్న గొర్రె మేకలు, వాళ్ళకున్న ఒంటెలు, గాడిదలు, గుర్రాలు, వాళ్ళ సమస్తము కూడా ఒక పెద్ద కదిలే పట్టణంగా వచ్చేస్తుంది. రాజు చూశాడు, మోయ్ ఇంత జనం కనుక మన గ్రామం గుండా వెళ్ళిపోతే మనం ఏమైపోతామంటే నాశనం అయిపోతాం. దగ్గర 10 సంవత్సరాల వరకు తినడానికి తిండి కూడా ఉండదు. మొత్తం అంతా నాకేస్తారు, సర్వనాశనం చేస్తారు. కనుక వాళ్ళు మన దేశంలోకి రావడానికి వీల్లేదు. కనుక వెళ్ళిపోయింది, కోటగోడలు మూసేయండి, మొత్తం తలుపులు మూసేయండి, ద్వారాలు మూసేయండి అని చెప్పి ఎరుకో రాజు ఏం చేశాడంటే మొత్తం ద్వారాలు మూసాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇక్కడ ఒక మాట చెప్పాను నేను, ప్రభునందే మిల్లరా, ఎరుకో పట్టణంలోనికి దేశ విదేశాల నుండి తాగుబోతులు వస్తున్నారు, వ్యభిచారం చేయడానికి తిరుగుబోతులు వస్తున్నారు, భయంకరమైనటువంటి విగ్రహారాధికులు వస్తున్నారు, భయంకరమైన కార్యాలు చేసే ప్రజలందరికీ కూడా వెల్కమ్ అని చెప్పి ఎరుకో పట్టణం ఏం చేస్తున్నాయంటే ఆహ్వానం చేస్తుంది. కానీ దేవుని పిల్లలమైన మేము అయ్యా మీ ప్రాంతం గుండా మేము నడిచి వెళ్ళిపోతామంటే ఏమి ఇవ్వట్లేదు అంటే దేవుని పిల్లల్ని చేర్చుకోవట్లా, చోటు ఇవ్వట్లా. ఈరోజు ప్రభునందు దేని పిల్లరా, దేవునికి చోటు ఇవ్వనటువంటి, దేవుని పిల్లలను చేర్చుకున్నటువంటి ఎరుకో పట్టణం ఏమైపోయిందంటే కుప్పలాగా కోల్చబడిపోయింది, శిథిలమైపోయి అగ్ని చేత ఏం చేయబడింది అంటే కాల్చబడిపోయింది. ఈరోజు దేవుని పిల్లలుగా ఆయన సన్నిధిలో, లోకం గురించి మనకు అనవసరం, దేవుని రక్తంలో కడగబడి ఆయన సంఘంలో ఉన్న దేవుని పిల్లలమైన మనతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, పేరుకు మనం దేవుని పిల్లలుగా ఉన్నాం కానీ మన ఇంటిలో యేసయ్యకు చోటు ఉందా? అన్నిటికీ చోటు ఉంది. మన ఇంట్లో అందరికీ చోటు ఉంది. కనుక యేసయ్యకి ఎంతగా నీ ఇంట్లో చోటు ఉందో ఒకసారి నువ్వు ఆలోచించుకో. ఇక్కడ దేవుడు ప్రభునందు దేని పిల్లరా ఈ బేతనీ అనేటువంటి పట్టణాన్ని ఏం చేశాడంటే ప్రేమించాడు కనుకనే ఆ పట్టణం మీద చేతుల నుంచి ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. కారణం ఏంటంటే ఆ పట్టణపు వారు, ఆ పట్టణంలో ఉన్నటువంటి ఆ మార్త అనబడిన కుటుంబము యేసయ్యని ఏం చేసుకుంది అంటే చేర్చుకుంది. ఈరోజు ఈ బేతనీ అనుభవాలు నేర్చుకుంటున్న మనతో ప్రభు మాట్లాడుతున్నాడు, నువ్వు కూడా దేవుని చేర్చుకునే వ్యక్తిగా నువ్వు ఉండాలి. నీ హృదయంలోనికి ప్రభు చేర్చుకో, నీ ఇంటిలోనికి దేవుని చేర్చుకో, నీ కుటుంబం దీవించబడద్ది, నీ కుటుంబం ఆశీర్వదించబడద్ది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నీ బ్రతుకులో గొప్ప మార్పు వస్తుంది. ఈరోజు ప్రభునందు దేని బిడ్డలారా, మరి మీకు ఒకసారి నేను సాక్ష్యం చెప్పాను. జపాన్లో హషిము అనబడిన ఒక భయంకరమైన తీవ్రవాది ఉన్నాడు. వాడు నర్రూప రాక్షకుడు. ఎంతమందిని చంపాడో, ఎంతమందిని మానభంగం చేశాడో, ఎన్ని కుటుంబాలను విచ్ఛిన్నం చేశాడో తెలీదు. ఆ జపాన్ ప్రభుత్వమే గడగడలాడిపోయింది వాటిని చూసి. అని పట్టుకోవాలని ఒకప్పుడు మన ఆంధ్ర, అదేవిధంగా కర్ణాటక సంయుక్త రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ఆంధ్రాను, అదేవిధంగా కర్ణాటక, తెలంగాణ, మరి తమిళనాడు 3 రాష్ట్రాలు కూడా వీరప్పన్ అనేవాడిని పట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. చాలా సంవత్సరాలు కష్టపడ్డాడు. ఎప్పుడుగో ఒక సీక్రెట్ ఆపరేషన్ చేస్తే అప్పుడు దొరికాడు. అదేవిధంగా ఈ హషీము అనబడిన వాడు కూడా భయంకరంగా వెతుకులాడుతున్నారు. ఎందుకంటే అనేక మందిని చంపేశాడు, అనేక మంది మానాలు తీశాడు, అనేక కుటుంబాలను విచ్ఛిన్నం చేశాడు. ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వానికి ఒక కొరకు రాని కొయ్యగా తయారైపోయాడు. అటువంటి పరిస్థితుల్లో ప్రభునందు దేని బిడ్డలారా ప్రభుత్వం మీద ఒత్తిడి వచ్చేస్తుంది. గవర్నమెంట్ కూడా కూలిపోయే స్థితిలోకి వచ్చేసినప్పుడు ఎలాగైనా సరే హషీమును పట్టుకోవాలని మరి చాలా టీములను ఏర్పాటు చేసి ఆ భయంకరమైన హంతకుడు పట్టుకున్నాడు, తీసుకెళ్లి చెరసాలలో పడేశారు. వాడు గురిశిక్ష చేశారన్నమాట. ఇక కొన్ని రోజులకి వాడు గురిశిక్ష పడిపోద్ది. అట్లాంటి టైంలో ఒక రోజున ఒక దైవజనుడు ఆ చెరసాలలో ఖైదీలకి సువార్త చెప్దామని వచ్చాడు. సువార్త చెప్దామని వచ్చేప్పుడు కూడా మన యొక్క
ఖైదీలు ఏలూరులో ఉన్నట్టు సబ్ జైలు ఉంది, అదేవిధంగా రాజమండ్రిలో సెంటర్ జైలు ఉంది, హైదరాబాద్లో చెంచులు కూడా ఉన్నటువంటి జైలు ఉంది. ఇలాగ మన ప్రాంతంలో కూడా జైలు ఉన్నాయి. ఆ జైల్లో కూడా అప్పుడప్పుడు సువార్త చెప్పడానికి దావి శాఖలు పంపిస్తూ ఉంటారు. వాళ్ళు వెళ్ళి ప్రార్థనలు పెట్టి సువార్త చెప్తూ ఉంటారు వాళ్ళు కూడా. ఎందుకంటే ఆ ఖైదీలను కూడా మార్చాలన్న ఉద్దేశము దైవ సాకులది. అలాంటి సమయంలో ప్రభునందు ఏం బిడ్డారా, ఈ జపాన్లో ఉన్నటువంటి ఈ కారాగారంలోకి దైవజనుడు వెళ్ళి సువార్త చెప్తున్న అందరూ కూడా పరామర్శిస్తున్నాడు. అన్ని సెలవులకు వెళ్ళి అందరూ పరామర్శిస్తుంటే ఆ యొక్క జైలు అన్నాడు, అయ్యా మీరు ఈ యొక్క జైల్లో అందరి దగ్గరికి వెళ్ళండి, కానీ ఆ మూలలో ఒకడు ఉన్నాడు, వాడి దగ్గరికి మాత్రం మీరు వెళ్ళదు. వాడి పేరు హషీమో, వాడు కర్రడు కట్టిన భయంకరమైన నరరూప రాక్షసు లాంటి వాడు, మీరు ఆడి దగ్గరికి వెళ్ళొద్దని చెప్పారంట. అయితే నడుచుకుంటూ వెళ్ళాడు. తీరా చూసేపాటికి ఆ మూలను కూర్చుని ఉన్నాడు. ఎవరి దగ్గరికి అయితే వెళ్ళొద్దన్నాడో వాడి దగ్గరికి వెళ్ళి నిలబడేపాటికి ఆ లోపల నుండి భయంకరంగా అరుతున్నాడంట. ఎందుకు వచ్చాడు నా దగ్గరికి, అది దాన్ని భయంకరంగా అరుతుంటే, భయంకరంగా దుర్భాషలు ఆడుతుంటే దైవజనుడు నిలబడి, అయ్యా నువ్వు నశించిపోవడం నా యేసయ్యకు ఇష్టం లేదు కనుక ఇదిగో నా దేవుడు నమ్ముకో, ఆయన మనుష్యుల హృదయాలను మార్చగలిగిన వాడు, ఆయన నీ హృదయంలోనికి చేర్చుకో, నీ జీవితంలో గొప్ప కార్యాన్ని ప్రభు చేస్తాడు, నిన్ను మనిషిగా మారుస్తాడు. ఒకప్పుడు ప్రభు ఆయన నీ మతం మార్చే దేవుడు కాదు, ఆయన నీ కులాన్ని మార్చే దేవుడు కాదు, ఆయన నీ భాషను మార్చే దేవుడు కాదు, ఆయన ఏం మార్చే దేవుడు అంటే నీ మనస్సును మార్చే దేవుడు. మన దేవుడు ఏ దేవుడు అంటే చాలామంది ఇప్పుడు కంగారు పడి పొందలేంటంటే, ఇప్పుడు చాలామంది ఆర్ఎస్ఎస్ అనే వాళ్ళు వచ్చి అందరూ కూడా క్రైస్తవులు వాళ్ళ మతాలు మార్చేస్తున్నారు అని చెప్పి భయంకరంగా క్రైస్తవం మీద దాడులు చేస్తున్నారు. ఏం మార్చేస్తున్నారంట? మతాలు మార్చేస్తున్నాను. మరలా చెప్తున్నాను, నా దేవుడు మతాలు మార్చే దేవుడు కానే కాదు. ఆయన ఏం మార్చాడంటే మలినమైపోయి పాడైపోయి పతనం అయిపోయినటువంటి నీ మనస్సును మార్చే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నీ మతంలోనే నువ్వు ఉండు, కానీ నా దేవుడు నేను ఆయన దగ్గరికి వస్తే ఏం చేస్తాడంటే నీ మనస్సును ఏం చేస్తాడంట? మారుస్తాడు. మనస్సును మార్చే దేవుడు. మన పాట పాడతాం కదా, మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా, మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా, నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలచిపోవయ్యా, నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలచిపోవయ్యా, మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. హల్లెలూయా. మన దేవుడు మతాలు మార్చే దేవుడు కాదు, నీ కులం మార్చే దేవుడు కాదు. ప్రభున దేవుని బిడ్డలారా, నీ మనస్సును మార్చి నిన్ను మనిషిగా నిలబెట్టే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ యొక్క దైవజనుడు ఆ హషీమ్ అన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి చెప్తుంటే, అయ్యా నీకు ఇష్టమైతే ఇదిగో ఒక బైబిల్ గ్రంథం తను చదువుమని చెప్పి ఆ బైబిల్ని అక్కడ వేసేసి ఆ చెరసాల దగ్గర పెట్టేసి వచ్చేసాడు. వాడి గొలుసుతో కట్టేసి ఉన్నాడు. అటువంటి టైంలో ప్రభున దేవుని బిడ్డలారా, ఆ బైబిల్ని కాలుతో ఇట్లా లాక్కున్నాడంట. కాలుతో లాగి ఇటు చేతితో పట్టిన మొక్కలుగా చింపి అదంతా కూడా ఎగరేసాడు. దగ్గర పడుతుంది ఉరి తీసే టైము. అతను మరణ భయం పట్టుకుందంట. ఏ భయం పట్టుకుందే? ఒక వ్యక్తికి మరణ దినాల దగ్గరికి వచ్చేపాటికి ఉత్తప్పుడు బాగానే ప్రగడపాలు కలుగుతాడు. ఇక నువ్వు చచ్చిపోతున్నావని తెలిసేపాటికి అతనిలోకి ఏమొచ్చేద్దాయి అంటే మరణ భయం వచ్చేద్దంట. మరణ భయము. మనోడు కూడా ఏమొచ్చేద్ది, అప్పటి వరకు ఆడెంత ఈడెంత అని చెప్పి జబ్బలు తెలిసిన మనోడు ఎప్పుడైతే ఇక 2-3 రోజుల్లో నేను వృద్ధి చేస్తాడు దగ్గరికి వచ్చేస్తుంది టైం అనేపాటికి మనోళ్ళలో మరణ భయం పట్టుకుంది. మరణ భయముతో ఒక మూలకి వెళ్ళిపోయి కూర్చున్నప్పుడు ఒక పేపర్ ఎగురుకుంటూ తను చింపేసిన ఆ బైబిల్ మొక్కలో కొంచెం మొక్కొచ్చి మెలదొడి పడిందంట. దాన్ని చదువుచుండగా ప్రభునందు ఏం బిడ్డలారా, మనోడికి గొప్ప శాంతి కలిగిందంట. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం.
శాంతి కలిగింది. అక్కడ ఉన్నటువంటి చింపేసిన పేజీలన్నీ కూడా ఒక్కొక్కటి తీసుకొచ్చి అక్కడ పెట్టుకుని చదువుతూ ఉంటే తనకు తెలియనటువంటి అప్పటి వరకు తన జీవితంలో లేనటువంటి గొప్ప నెమ్మది కలగడం ప్రారంభించింది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. తను ఎంత తప్పు చేశాడో, ఎంత భయంకరమైన వ్యక్తిగా ప్రవర్తించాడో ఈ బైబిల్ చదువుతుండగా ప్రభునందు ఏం బిడ్డలారా తన హృదయము తెరవబడింది. తన మనస్సు ఏ భయంకరమైన పరిస్థితుల్లో ఉందో తను తెలుసుకుని తన మనస్సు మార్చబడింది. అటువంటి సమయంలో ప్రభునందు ఏం బిడ్డలారా అప్పటి వరకు అందరి మీద అరిచేవాడు. ఎక్కడ లేనటువంటి ప్రశాంతత, ఎక్కడ లేనటువంటి నెమ్మది తన హృదయంలోకి వచ్చింది. ప్రభునందు ఏం బిడ్డలారా టైం వచ్చేసింది మనోడిని ఉరితీయడానికి తీసుకెళ్తున్నాడు. తీసుకెళ్లే ముందుగా ఈ ఉరితీసే వాళ్ళకి ఒక కోరిక అడుగుతారు. ఏంటంటే చచ్చిపోయే ముందు నీ ఆఖరి కోరికేంటో చెప్పమంటారు. ఉరితీసే వాళ్ళకి ఆఖరి కోరిక తీర్చి వాళ్ళని ఏం చేస్తారంటే ఉరితీసేస్తారు. ఈ ఆఖరి కోరుకున్న చాలా విచిత్రమైన తమాషా కోరికలు కోరుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మన రాష్ట్రంలో కూడా. ప్రభునందు ఏం బిడ్డలారా ఒకడంట నాకు మరి బందర్ లడ్డూ తినాలన్నాడంట. కూడా చచ్చిపోయి ఉంది. ఏం తినాలంట? బందర్ లడ్డూ తినాలి. ఒకడేమో నాకు లార్డ్ ఆఫ్ ద రింగ్స్ అనే మూవీ ఉంది, అవి 3 పాటలు ఉంటాయి, ఆ 3 పాటలు నేను చూసి నాకు చచ్చిపోవాలనుకున్నానంట. ఇలా విచిత్రమైన కోరికలు ఒక్కొక్కటి కోరుకోడాను. అయితే మనోడు ఏం కోరుకున్నాడు అంటే అయ్యా మీడియా వారందరిని ఒకసారి నాకు పిలిస్తే నేను చివరిగా కొన్ని మాటలు చెప్పి చచ్చిపోవాలనుకుంటున్నాను, అదే నా చివరి కోరిక అన్నాడంట. సర్లే మీడియా వాళ్ళందరూ వచ్చారు. ఇక కొన్ని గంటల్లో మనోడు ఉరిదిపోతున్నారు. మనోడు చెప్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే ఇదిగో నేను ఈ జపాన్ అనేటువంటి పట్టణంలో భయంకరమైనటువంటి రౌడీ షీటర్గా నేను ఉండి అనేకమైన హత్యలు చేశాను, అనేకమైన మానభంగాలు చేశాను, అనేక కుటుంబాలని విచ్ఛిన్నం చేశాను. ఎవ్వడు కూడా నన్ను మార్చలేకపోయాడు. కానీ ఈరోజు చనిపోతున్న ముందు ఒక వ్యక్తి మరణ వాంగ్మూలం చాలా విలువైనది. ఈరోజు నేను చెప్తున్నాను, ఏ వ్యక్తి కూడా నన్ను మార్చలేకపోయాడు, ఎవడు కూడా నన్ను మార్చలేకపోయాడు. కానీ ఈరోజు చెరసాలలో మరణాపేక్షతో నేను బాధపడుతున్న సమయంలో ఇదిగో ఈ బైబిల్ నన్ను నా హృదయాన్ని ఏం చేసిందంటే మార్చింది. నాకు తెలుసు మరి కొన్ని గంటల్లో నేను చనిపోతున్నాను, కానీ చనిపోయే ముందు ఒక సాక్ష్యం చెప్తున్నాను. ఏంటంటే ఈ లోకంలో ఎవడు కూడా మార్చలేకపోయాడు, కానీ దేవుని మాట నన్ను ఏం చేసిందంటే మార్చింది. ఆ మాటను నా హృదయంలోనికి చేర్చుకున్న ద్వారా ఈ కరుడు కట్టిన మతోన్మాదిగా భయంకరమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి ఈ హషీము అనబడినటువంటి నన్ను ఈ వాక్యము నా హృదయంలోనికి చేర్చుకోవడం ద్వారా నా హృదయంలో పెను మార్పు వచ్చేసింది. ఈరోజు ప్రపంచానికి నేను ఒక సందేశాన్ని వాళ్ళని ఆశపడుతున్నాను. ఏంటంటే నాలాంటి ఖైదీలు, నాలాంటి గోండాలు, నాలాంటి రౌడీలు అనేక మంది మీరు ఈ ప్రపంచంలో మరింతమంది పుట్టకుండా, మరింతమంది పెరగకుండా, మరింతమంది ప్రబలకుండా చేయాలంటే ఇదిగో స్కూల్లో చదువుకుంటున్నటువంటి ఆ పిల్లల యొక్క పాఠ్య భాగాల్లో ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుని వాక్యాలను ముద్రించండి. ఇవి చదవడం ద్వారా ఏ విధంగా మనిషి ఉండాలో, ఏ విధంగా మనిషి నడుచుకోవాలో, ఏ విధంగా మనిషి దేవునికి లోబడాలో దేవుని గ్రంథం చెబుతుంది. కనుక నేను చచ్చిపోయే ముందు ఎలాగైనా సరే కొన్ని గంటల్లో నేను చనిపోతున్నాను. నేను ప్రపంచానికి ఇచ్చే ఒక సందేశం ఏంటంటే నా వలే రౌడీలు రాకుండా ఉండాలంటే, నా వలే మనుషులు మతోన్మాదులుగా భయంకరమైన వ్యక్తులుగా కరడగట్టిన తీవ్రవాదులుగా మార్చబడకుండా ఉండాలంటే వాళ్ళ పాఠ్య భాగాల్లో దేవుని వాక్యాన్ని ముద్రించండి. పెను సంచలనాల్ని మీ బ్రతుకుల్లో చూస్తారు, ప్రజల్లో చూస్తారని చెప్పి ఒక చివరి మాటగా చెప్పి చచ్చిపోయాడంట. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎందుకు చెప్తున్నాను ఈ మాట్లాడినానంటే, ఒక ఖైదీ చెప్తున్నాడండి, ఒక నరరూప రాక్షసుడు చెప్తున్నాడు. ఏమన్నాయి అంటే ఎవడో నన్ను మార్చలేకపోయాడు, నన్ను మార్చింది ఏంటంటే దేవుని యొక్క వాక్యమే. ఈ వాక్యాన్ని నా హృదయంలో చేర్చుకోవడం ద్వారా నేను ఎంతవరకు ఎంత తప్పు చేశానో నా దేవుడి వాక్యం నాకు తెలియపరిచింది. ఎంత భయంకరమైన జీవితం జీవించానో ఈ వాక్యము నా హృదయంలోకి రావడం ద్వారా నా పాపములను ఒప్పింపజేసింది, నా మనస్సును మార్చిందని సాక్ష్యం చెప్పాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈరోజు మరలా చెప్తున్నాను, ప్రభునందు బిడ్డలారా, దేవుని పిల్లలమైన మన హృదయాల్లోనికి ఎవరు రావాలి అంటే దేవుడు రావాలి. అందుకనే మనం పాట పాడతాం, మారాలి మారాలి నీ ఏం మారాలి, ఇది మారాలి. ఇది మారకుండా ప్రభునందు ఎన్నిసార్లు మనం మునిగి లేసిన అది అర్థమే. అందుకని దేవుడు చెప్పాడు, ఆనాడు యోహాను కాలంలో యోహాను బాప్తిసాలు ఎత్తున్నాడంట. అందరూ కూడా తండోపతండాలుగా బాప్తిసం తీసుకోవడానికి వచ్చేస్తున్నారు. బాప్తిసాలు తీసుకుంటా పోతుంటే ఆయన ఏమన్నాడంటే, సర్ప సంతానమా మిమ్మల్ని ఎవడు
పంపించాడు. ఎవరితో పోల్చాడు అంటే సర్ప సంతానంతో పోల్చి. కారణం ఏంటంటే వాళ్ళు మునిగిలేస్తే చాలు మా బ్రతుకుల్లో రక్షణ వచ్చేది అనుకున్నారు. కానీ దేవుడు అంటాడు, నువ్వు మునిగి లేవడంలో ఏమీ లేదురా నాయన, ముందు ఏం మారాలి అంటే ఇది మారాలి. ఇది మారకుండా నువ్వు మునిగితే అంత ఎటువంటి ప్రయోజనం లేదు. ఇది మారి మునిగితే మన జీవితంలో ప్రయోజనం ఉంటుంది. ఈరోజు ప్రభునందు ఎన్మిళ్ళరా యవ్వనస్తులకి మరొకసారి నేను చెప్తున్న మాట ఏంటంటే, ముందుగా మీరు ఏం మార్చుకోవాలి అంటే, ఇది మార్చుకోకుండా మునిగి తేలితే దేవుళ్ళు మేము రక్షణ పొందుకున్నామంటే ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఇది మారి కనుక మనం దేవుని సందులో రక్షించబడితే దేవుని కోసం బలమైన పనిముట్లుగా మనం నిలబడగలుగుతాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కనుక ఏం మారాలి? ముందు చెప్పండి, ఏం మారాలి? మనసు మారాలి. ఈ మనసు మారాలంటే ఎవరి ఇందులోకి రావాలి? ఏసై రావాలి. ఏసై రావాలంటే ఆయన మన హృదయంలోనికి చేర్చుకోవాలి. ఇక్కడ మనం బేతని అని దేవుడు ప్రేమించాడు, చేతులెత్తి దాన్ని ఆశీర్వదించడం చదువుకుంటుంటే ప్రభునందు ఏం ఎందుకు దాన్ని ప్రేమించాడు, ఎందుకు దాన్ని ఆశీర్వదించాడు అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభునందు ఏం పిల్లరా, ఆ ప్రాంతంలో ఆ గ్రామంలో యేసయ్యను చేర్చుకునే వారు ఉన్నారు కనుక ఆ ప్రాంతాన్ని దేవుడు ఏం చేశాడంటే ప్రేమించాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నువ్వు కూడా నీ హృదయంలోనికి, నీ కుటుంబంలోనికి దేవుని చేర్చుకున్న కుటుంబంగా నీ కుటుంబం ఉంటే, దేవుని హృదయంలోకి చేర్చుకున్న వ్యక్తిగా ఉంటే, నీ మనస్సు మార్చబడి దేవుని వాక్యం చేత నువ్వు కట్టబడిన వ్యక్తిగా ఉంటే తప్పకుండా దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే ప్రేమిస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇక రెండో విషయం దగ్గరికి వద్దాం. ఎందుకు దేవుడు ఈ బేతనియ ప్రాంతాన్ని ప్రేమించాడు అని కనుక చూస్తే రెండు విషయాలు చదువుదాం. ఒకసారి చూడండి అన్న, 10వ అధ్యాయము 39వ వచనం. నెక్స్ట్ మాట అదే లోకాసు వార్త 10వ అధ్యాయము 39వ వచనం. ఆమెకు మరియా అని ఒక సహోదరుండెను. ఈవిడ యేసు పాదముల దగ్గర కూర్చుని ఆయన బోధ ఏం చేస్తుందంట? వింటుంది. ఎందుకు దేవుడు ఆ ప్రాంతాన్ని ప్రేమించాడంటే, ఒకటే ఆయన్ని ఇంట్లోకి చేర్చుకునేవారు ఉన్నారు, రెండోది ఏంటంటే ఆయన బోధ వినేవారు ఉన్నారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎవరున్నారంట? ఆయన చెప్పే మాటలను వినేవారుగా ఉండేవారు ఉన్నారు. ఈరోజు ప్రభునందు ఎన్మిళ్ళరా దేవుని సన్నిధిలో రక్షించబడినటువంటి మనము ఎంతమంది దేవుని బోధన మనం వింటున్నాం? దేవుడు మాట్లాడుతుంటే ఇదిగో దేవుని వాక్యం చెవికి నా మాట వినని ఎడల మీరు నిత్యముగా బ్రతుకుతారని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఎట్లా వినాలంట? చెవికి నా మాట వింటే. విన్నది ఎలా వినాలంటే ఏదో ఇలా వినేసి వదిలేయడం కాదు. ప్రభునందు ఎన్మిళ్ళరా విన్నదాన్ని మనం ఏం చేయాలంటే అనుసరించాలి. 28 ద్వితీయోపదేశ కాండము ఆ 28వ అధ్యాయం అనుకుంటూ ఉంటుంది. అక్కడ నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించున్న ఆజ్ఞలన్నిటికి లోబడి ఆయన మాట విని నువ్వు నడుచుకుని ఎడల ఈ వాగ్దానాలన్నీ నీ మీదకి వస్తాయని ఒక వాగ్దానాల చెట్టే రాయబడి ఉంది అక్కడ. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. వినటంలో ఉన్నటువంటి దీవెన, వినటంలో ఉన్న ఆశీర్వాదము అక్కడ రాయబడి ఉంది. అయ్యా మేము కూడా వచ్చి అంటున్నాం కదండి, వారం కూడుకుల్లో వింటాము, ప్రత్యేకమైన ప్రార్థనలో వింటున్నాము, అదేవిధంగా ఆదివారం చెప్పే వాక్యం వింటున్నాం, మేము కూడా విన్నాం కదా అని మీరు ప్రశ్న వేసుకుంటే ఈరోజు మీకు ఒక ఉపమానం చెప్తాను నేను. అదేంటంటే ప్రభునందు ఎన్మిళ్ళరా మనం ఎట్లా వింటామో, ఎలా వినాలో, ఎలా వినకూడదో మనం తెలుసుకుంటే తప్పకుండా దేవుడు వినాల్సిన రీతిలో ఉంటే దేవుడు తప్పకుండా మనల్ని ఏం చేస్తాడంటే ప్రేమిస్తాడు. రెండో మాటకి మనం తెలియపరుచుకున్నాం. ఆ యొక్క ప్రభునందు ఎన్మిళ్ళరా మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగాల్లో ఎందుకు దేవుడు ఆ యొక్క ప్రాంతాన్ని ప్రేమించాడు అంటే, ఒకటి ఆయన చేర్చుకునేవారు ఉన్నారు, రెండోది ఆయన బోధ వినేవారుగా ఉన్నారు. మనం కూడా దేవుని వాక్యం సెలవుతుంది, మీరు వినువారుగా ఉండి మీరు ఏం చేద్దంటే మోసపోకూడదండి. వినువారుగా, మేము కూడా విన్నట్టే విన్నారంట. ఎట్లాగా? విన్నట్టే విన్నారు, కానీ విన్నదాన్ని విన్నట్టే ఏం చేస్తున్నారంటే విడిచిపెట్టేవారుగా రక్షించబడతాం. ప్రభునందు ఎన్మిళ్ళరా ఈరోజు నేను అంటున్నాను, అక్కడ వాక్యం వినేవాళ్ళు ఉన్నారు. వాక్యం ఎలా వినాలయ్యా అంటే శ్రద్ధగా వినాలి. విన్నదాన్ని అనుసరించి మనం ఏం చేయాలంటే నడుచుకోవాలి. నడుచుకోకుండా ఎంత విన్నా సరే అది బూడిదల కోసం పనీర్ అయిపోతుంది తప్ప ఏమీ లేదు. కనుక విన్నదాన్ని అనుసరించి మనం నడుచుకుంటే తప్పకుండా వాక్యం మన జీవితంలో కార్యం జరుగుద్ది. ఈరోజు ప్రభునందు ఎన్మిళ్ళరా ఒక విషయం చెప్తాను. ఒక వ్యక్తి అంట కొన్ని పక్షులు పెంచుకున్నాడంట. విదేశాల నుండి అందమైనటువంటి రంగురంగుల పక్షులు తెచ్చుకున్నాడంట. పంజరంలో పెట్టి చక్కగా పెంచుకుంటున్నాడు. చక్కగా అవి కూడా పెరుగుతున్నాయి, పెద్దవుతాయి, రోజు కూడా గింజలు వేస్తున్నాడు, తిండి చక్కగా తిండి. ఒక రోజు ఇంకొక అనుమానం వచ్చింది, ఈ పక్షులు నేను బయటకు వదిలేస్తే
ఏ వేటగాడికో చిక్కుపడిపోతాయి. కనుక ఇవి వేటగాడికి చిక్కపడకుండా వీటికి మాటలు నేర్పిద్దాం, కొన్ని విషయాలు నేర్పిద్దాం మనకని చెప్పి కూర్చొని ప్రభునందు ఏం బిడ్డారా ఆ పక్షులకు రోజు చెప్తున్నానంట, మేతేసి ప్రతిరోజు కూడా చెప్తున్నాను. ఏంటంటే వేటగాడు వస్తాడు, బయటికి వెళ్తే వేటగాడు వస్తాడు, ధాన్యం చల్లుతాడు, ధాన్యం చల్లి వల వేసి మనల్ని ఏం చేసుకుంటాడంటే పట్టేసుకుని బొట్టలో వేసుకుని పట్టుకెళ్ళిపోతాడు. కనుక జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా అని చెప్పి ప్రతిరోజు కూడా ఈ వ్యక్తి చెప్తున్నానంట. ఈ రోజు కూడా చెప్తుంటే ఈ పక్షులు ఈ తన యొక్క యజమాని చెప్పే మాటలే రోజు విని 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 అవి కూడా ఏవైతే చెప్తున్నాడు అవే పలకడం ప్రారంభించినాయి అంట. ఒకరోజు నేను వచ్చాడు, ఆ యజమాని వచ్చాడు, ధాన్యం చల్లుతున్నాడు, ఆ పక్షులన్నీ కూడా మాట్లాడుతున్నాయి. ఏమని మాట్లాడుతున్నాయి అంటే వేటగాడు వస్తాడు, ధాన్యము చిమ్ముతాడు, వల వేస్తాడు, పట్టుకుని బొట్టలో పెట్టుకుని మనల్ని వెళ్ళిపోతాడు. కనుక మనం ఎట్లా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలని ఎవరికి చెప్తుంది ఈ పక్షులన్నీ అంటే తన యొక్క యజమానుడు అయినటువంటి రోజు ధాన్యం వేస్తున్న వాడికి చెప్తున్నాయి. ఇలాగా ధాన్యం వేస్తాకి వెళ్ళిన ప్రతిసారి కూడా పక్షులు ఎత్తుతో మాట్లాడుతున్నాయి. వేటగాడు వస్తాడు, ధాన్యం వేస్తాడు, వాళ్ళ ధాన్యం ఏంటంటే వల వేసి మనందరం పట్టుకుంటాడు, పట్టుకుని బొట్టలు పెట్టుకుని వెళ్ళిపోతాడు అని చెప్పి రోజు కూడా ఇవి మాట్లాడుతుంటే ఆ యజమానికి ధైర్యం వచ్చేసింది. అయ్యో నా పక్షులు ఎంతగా నా మాట వింటున్నాయే, నా మాట ఎంతగా ఆలకిస్తున్నాయే, వీటికి అన్నీ కూడా తెలిసిపోయినాయి. కనుక వీటిని కనుక బయటకు వదిలిపెట్టాదే ఇవి బయటికి వెళ్ళిపోయి ఎట్టి తిరిగినా సరే తిరిగి మరలా దగ్గరికి వచ్చేస్తాయి. ఏ వేటగాడి చేతిలో కూడా ఇవి పడవు. ఎందుకంటే వీటికి నేర్పించాల్సిన జాగ్రత్తలన్నీ నేను ఏం చేశానంటే నేర్పించేశాను అని చెప్పి ప్రభునందు వెళ్ళారా ఆ యొక్క యజమాని అనుకుని ఒక రోజున ఆ యొక్క పంజరం యొక్క లేకపోతే ఆ పెంచుకున్నటువంటి ఆ బోని యొక్క తలుపు తెరిచి పక్షులన్నింటినీ బయటకు వదిలేశాడట. వీడి యొక్క ఈ యజమాని యొక్క ధైర్యం ఏంటంటే వీటికి నేను నేర్పించేశాను. కనుక ఇవి ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఏ వేటగాడి ఉచ్చులో వలలో పడకుండా తిరిగి క్షేమంగా జాగ్రత్తగా ఎక్కడికి వచ్చేస్తాయి నా దగ్గరికి వచ్చేస్తాయి అని వాటిని విడిచిపెట్టేశాడు. ఇవి పైకి ఎగురుతా అన్నీ ఏమన్నాయి అంటే ఏమన్నాయి వేటగాడు వస్తాడు, ధాన్యం చల్లుతాడు, ధాన్యం తింటాకి వెళ్తున్న మన మీద వల వేస్తాడు, వల వేసి మనందరం పట్టిన బొట్టలో పెట్టుకుని వెళ్ళిపోతాడు. కనుక మనం ఎట్లా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఎగురుకుంటా మాట్లాడుకుంటూ వెళ్తున్నాయి. ఒకనొక దగ్గరికి వచ్చేపాటికి అక్కడ చెట్టు కింద ఇలాగ ధాన్యం జల్లు ఉన్నాయి. ధాన్యం జల్లు ఉంటే ఆ వేటగాడు ఆ యొక్క చెట్టు పక్కన నుంచుని చూస్తున్నాడు, మాటు వేసి చూస్తున్నాడు అనమాట. ఇవి మాట్లాడుకుంటా వస్తున్నాయి. అట్లా ఏమన్నాయి మళ్ళా వేటగాడు వస్తాడు, ధాన్యం చెప్తాడు, తింటాకి వెళ్ళి మన మీద వల వేస్తాడు, మనందరం పట్టుకుంటాడు, పొట్టలో పెట్టుకుంటాడు, వెళ్ళిపోతాడు. కనుక మనం ఎట్లా ఉండాలంటే జాగ్రత్తగా అన్నీ ఒక మాట మీద ఒకేసారి పలుకుతున్నాయి. ఈ విన్నటువంటి అక్కడ చాటును దాక్కున్నటువంటి ఆ యొక్క ఎవడైతే వేటగాడు ఉన్నాడో వాడి హృదయంలో గుండెల్లో రైలు పరిగెడుతుంది. ఏంటంటే అరే ఈ పక్షులకి కూడా బాగా నేర్పించాడు. కనుక ఈరోజు మనం ఒట్టి చేతులతో వెళ్ళటమే అనుకుంటా అక్కడే నాకు కూర్చుంటే ఇవన్నీ కూడా ఇదే విధంగా మాట్లాడుకుంటూ వచ్చేసి ఎక్కడైతే ధాన్యం వేసాడో, ఎక్కడైతే వల వేసి ఉచ్చు వేసి ఎక్కడైతే ధాన్యం చెల్లాడో అదే దగ్గరికి వచ్చేసి మేత వేసుకుంటా అంటే ఏమన్నా తెలుసా వేటగాడు వస్తాడు, ధాన్యం చల్లుతాడు, తింట మన మీద ఏం చేస్తాడంటే వల వేస్తాడు, వల వేసి తిరిగి మనందరినీ వలలో చిక్కిన మనందరం పట్టుకుంటాడు, బొట్టలో పెట్టుకుంటాడు, వెళ్ళిపోతాడు. కనుక మనం ఎట్టకుండాలంటే జాగ్రత్తగా ఉండాలంటే అంటనే అదే వల్ల పడిపోయి అదే దాన్ని తిన్న ఈ లోపల వల్లకి కాళ్ళు చిక్కడిపోయి ఆ వేటగాడు వచ్చాడు, తీసుకుని బొట్టలో వేసుకుంటుంటే అంటే ఏమన్నాయి అంటే వేటగాడు వస్తాడు, దాన్ని చింపుతాడు, వల వేస్తాడు, మనందరూ పట్టుకుంటాడు. కనుక మనం ఎట్ట ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. అంటే ప్రభునందు ఏం పెట్టారా అంటే ఏంటంటే తీసుకెళ్ళిపోయి వాళ్ళని మంచి పట్టేసుకున్నాడు, బొట్టలో వేసుకున్నాడు, బొట్టలో వేసుకుని చక్కగా వెళ్ళిపోతుంటే బొట్టలో నుండి కూడా అన్నీ అంటే ఏమన్నాయి అంటే వేటగాడు వస్తాడు, ధాన్యం చల్లుతాడు, వల వేస్తాడు, అదేవిధంగా మనందరం పట్టుకుంటాడు, పట్టుకుని వెళ్ళిపోతాడు. కనుక మనం ఎట్లా ఉండాలంటే ఈరోజు ప్రభు ఈ యొక్క పక్షుల ద్వారా ప్రభు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే అవి మాట అయితే విన్నాయి, కానీ దాన్ని అనుసరించి దాన్ని అర్థం చేసుకునగలిగిన మనసు, దాన్ని అనుసరించగలిగినటువంటి ఆ హృదయము వాటికి లేదు. ఏదో వింటాకైతే విన్నాయి, ఏదైతే విన్నట్టుగా అప్పచెప్పేసి నీ పాటలాగా. కానీ ప్రభునందు ఏం బిడ్డారా ఆ మాటని అనుసరించి జీవించగలిగినటువంటి జీవితం వాటి దగ్గర లేదు. ఈరోజు మనం కూడా ఎంత విన్నా సరే విన్నదాన్ని కార్యరూపంగా మనం చేయలేకపోతే మనం ఎంత విన్నదంతా కూడా వ్యర్థమే. కనుక ఈరోజు దేవుడు అంటున్నాడు అక్కడ
ప్రభువును దేని బిళ్ళరా ఎందుకు ఆ ప్రాంతం ప్రభువుకి ఇష్టమైంది, ఎందుకు ఆ గృహం ఇష్టమైంది, లేదా ఆ బేతనీ పట్టణం ఎందుకు ఇష్టమైంది, ఎందుకు ప్రేమించాడు దేవుడు అంటే, దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే, ఆ పట్టణంలో ఆ ప్రాంతంలో దేవుని బోధ వినేవారు ఉన్నారు. ఈరోజు నేను చెప్తున్నాను ప్రభువును దేని బిళ్ళరా, వింటూ మట్టిగా కాదు కానీ ప్రభువును దేని బిళ్ళరా, అక్కడ మరియా మరి దేవుని పాదాలను కూర్చుంది, దేవుని మాటలు వింది, దేవుని ఎంతగానో ప్రేమించింది, దేవుని వాక్యానికి లోబడింది, వాక్యాన్ని అనుసరించి నడిచింది ఆవిడ. ఇక్కడ కూడా ప్రభు మనతో చెప్తున్న మాట ఏంటంటే, వింటం మాత్రమే కాదు, వినువారుగా ఉండి మనం మోసపోవద్దు, కానీ విన్నటువంటి మాటలు, విన్నటువంటి వాక్యాన్ని మన జీవితంలో మనం చూపించాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నేను ఎన్నిసార్లు ఎన్నో వాక్యాలు పుట్టిన కానుండి దేవుని సందులో రక్షణ పొంది ప్రభువులో పుట్టిన కానుండి ఈ దినం వరకు కూడా ఎన్నో మాటలు వింటున్నాం, ఎన్నో వాక్యాలు వింటాం, అనేక మంది దైవజనులు చెప్తున్నాం, టీవీల్లో వింటున్నాం, ఫోన్లో వింటున్నాం. ప్రభువును దేవుని బిడ్డలారా, విన్నటువంటి వాక్యము ఎంతమంది జీవితంలో పనిచేస్తుందో ఒకసారి ఆలోచించండి. ఈ వాక్యాన్ని కనుక పెడచెవిని పెడితే, వినువారుగా ఉండి నువ్వు మోసపోతే, పక్షులు ఏ విధంగానైతే విని పొట్టలోకి వెళ్ళిపోయాయో మన పరిస్థితి కూడా అట్ట అయిపోద్ది. కనుక అపవాదిగాడు కూడా వేటగాడు వల్లే మనం చూసి నవ్వుకుంటా ఉంటాడు. అని వీళ్ళు అన్నారు కానీ ఈ వాక్యం వీళ్ళ ఏం చేయట్లేదంటే అని చేయట్లా అని చెప్పి నవ్వుకుంటూ ఉంటాడు. కనుక ప్రభువును దేని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు దేవుని వాక్యానికి లోబడమని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎందుకు మాట్లాడతాడు దేవుడు మనకి? ఇవి మన జీవితంలో కలిగి ఉంటే మన జీవితాలు దీవించబడతాయి, మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. మన జీవితాలను దీవించాలని, మన జీవితాలు ఆశీర్వదించాలని దేవుడు మనకు చెప్తాడు. దేవుని పిల్లలమైన మనము ఏ మార్గంలో నడవాలో ఆ మార్గాన్ని దేవుడు మనకు చూపిస్తాడండి. అదే వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడతాడు. ఒక భక్తుడు అంటాడు, ప్రభువా నీ వాక్యము నా పాదములకు దీపము, చీకట్లో మేము నడవలసిన త్రోవలో నాకు వెలుతురు చూపించేది, మార్గాన్ని చూపించేది నీ వాక్యం అంటాడు. ఈ లోకం అనేటువంటి కట్టిగా భయంకరమైన అరణ్యంలో మనకు త్రోవ చూపించేది, ఆయన పిల్లలుగా మనల్ని నడిపించేది ఏంటంటే దేవుని వాక్యమే. ఎలా మనం నడవాలి, ఎలా మనం ఉండాలి, ఎలా నడిస్తే దీవించబడతాం, ఎలా నడిస్తే ఆశీర్వదించబడతాం, ఎలా నడిస్తే మన జీవితంలో కార్యాలు జరిగితే, ఎలా నడిస్తే మన బ్రతుకులు బాగుపడతాయి దేవునిలో అని నడిపించి మనల్ని స్థిరపరిచే గ్రంథము ఇది దేవుని మాట. కనుక ప్రభువును దేని బిళ్ళరా, ఈ బేతనీ గ్రామం అంటే ఎందుకు ప్రభు వారికి ఇష్టమై అంటే, ఇక్కడ దేవుడిని చేర్చుకునే వాళ్ళు ఉన్నారు, రెండోదిగా ఆయన బోధ వినేవారు ఉన్నారు, బోధ విన్నారు. కనుక మనం కూడా విందాం, ఏది వింటున్నామో దాన్ని మన జీవితంలో కనపరుచుదాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇక మూడో విషయం కూడా త్వరగా చూద్దాం. మూడో విషయం చూద్దాం. ఇప్పుడు యోహాను సువార్త ఒకసారి, యోహాను సువార్త 12:1. యోహాను సువార్త 12:1. యోహాను సువార్త 12:1. కాబట్టి యేసు చదువు. తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీకు పస్కా పండగకు 6 దినముల ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేశారు. అక్కడ ఆయన వారికి ఏం చేశారంట? విందు చేశారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మూడోదిగా అక్కడ మనకి ఏం కనపడుతుంది అంటే, యేసు ప్రభు వారు ఒకసారి లాజరు చనిపోయి సమాధిలో 4 దినాలు ఉంటే, చనిపోయిన లాజర్ని ఏం చేశాడంటే దేవుడు చెప్పాలి. ఏం చేశాడు? మనకు తెలిసిన చిన్నపిల్లలు ఫస్ట్ నుండి చిన్నప్పుడు మనం చదువుకుంటాం కనుక ఇలాంటివన్నీ కూడా కంటోపాఠంగా మనకు వచ్చేది. ఏంటంటే లాజరు చచ్చిపోయి 4 దినాలు సమాధిలో ఉంటే, 4వ దినం వచ్చి ప్రభువారు సమాధిలో నుండి లాజరు బయటికి రమ్మగానే పేత వస్త్రములతో చుట్టబడిన లాజరు లోపల నుండి బయటికి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. ప్రభువారు ఆయన పనులు ఆయన ఉన్నాడు. మరలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఇదే బేతన్య ప్రాంతానికి ప్రభు వచ్చాడంట. వచ్చినప్పుడు ప్రభు వచ్చాడని వాళ్ళు ఏం చేశారంటే గొప్ప విందు చేశారు. ఇది దేనికి సాదృశ్యం ఉందంటే, వాళ్ళ జీవితాల్లో వాళ్ళు పొందుకున్నటువంటి ఆ మేలు కావచ్చు, దేవునికి ఏం చెప్తున్నారు అంటే కృతజ్ఞత తెలియపరుస్తున్నారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ బేతనియాలో ఎందుకు దేవుడు ప్రేమించాడు అంటే, బేతనియాలో కృతజ్ఞత కలిగిన వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎవరున్నారు? చెప్పాలి ఎవరున్నారు? ఎందుకు దేవుడు ఈ ప్రాంతాన్ని ప్రేమించాడు అని కనుక మనం ఆలోచన చేస్తే, యెరూషలేములో తన శిష్యుల్ని దీవించలా, బెత్లెహేములో శిష్యులను దీవించలా, నజరేతులో దీవించలా, ప్రభునందే గలిలయలో దీవించలా, మరి కపెర్నహూములో దీవించలా. ఎందుకు వాళ్ళు తీసుకొచ్చి ఒక మారుమూల ప్రాంతమైన చిన్న గ్రామమైన ఆ బేతనియా ప్రాంతాన్ని ఎన్నుకుని అలా దీవించాడు అంటే, ఆ ప్రాంతాన్ని ప్రభువారు ఎక్కువగా ప్రేమించాడు. కారణం ఏంటి అంటే, ఆ ప్రాంతంలో దేవుని చేర్చుకునే వాళ్ళు ఉన్నారు, ఆయన మాట్లాడే బోధను వినేవాళ్ళు ఉన్నారు. మూడోదిగా ప్రభునందే ఆయనకు
కృతజ్ఞత తెలియపరిచే వాళ్ళు అక్కడ ఉన్నారు. ఈరోజు నీ కుటుంబం కూడా, నువ్వు కూడా దేవునికి కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా నువ్వు ఉంటే తప్పకుండా దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే ప్రేమిస్తాడంతే. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. చనిపోయిన నన్ను తిరిగి బ్రతికించావయ్యా, చచ్చిపోయిన నన్ను తిరిగి నన్ను మరలా ఇదిగో వీళ్ళకి మా కుటుంబంతో సహవాసం చేసే భాగ్యం ఇచ్చేవయ్యని లాజరు ప్రభువాన్ని చేర్చుకుని గొప్ప విందు చేసి దేవునికి ఏం చెల్లించాడంటే కృతజ్ఞత చెల్లించాడు. ఈరోజు ప్రభునందు దేవుని బిడ్డలారా, కృతజ్ఞత కలిగిన వాళ్ళంట కృప వెంబడి కృపను ఏం చేస్తారంటే పొందుకుంటా ఉంటారంట. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈరోజు నీ బ్రతుకులో ప్రభు ఎదుట కృతజ్ఞతను చూపించగలుగుతున్నావా? ఈరోజు ప్రభునందు దేవుని బిడ్డలారా, కృతజ్ఞత చూపించవలసిన వాళ్ళు అనేక మంది ఈరోజు దేవునికి దూరం అయిపోతున్నారు. మేలులు పొందుకునేంత వరకు దేవుడు 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 అని జీళ్ళు పాకంలాగా ఎంటాడతారంట. ఒకసారి దేవుడి కార్యం చేసినాక దేవుడి కార్యాలు ఏం చేస్తున్నారంటే మర్చిపోయి లోకంలో కలిసిపోయే వారు తయారైపోతున్నారు. ప్రభువుని వాడుకునే వాళ్ళు ఎక్కువైపోతున్నారు, కానీ దేవునికి కృతజ్ఞత కలిగి జీవించే వాళ్ళు కనపడతలా. ఈరోజు నువ్వు దేవుని వాడుకునే వ్యక్తిగా ఉన్నావా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని కొరకు వాడబడే వారుగా ఉన్నావా? ఒకసారి ఆలోచించే. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న ప్రభు ఎందుకు ఆ ప్రాంతాన్ని దేవుడు ప్రేమించాడంటే అక్కడ కృతజ్ఞత కలిగిన వాళ్ళు ఉన్నారు. దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి, ప్రతి చిన్న కార్యమును బట్టి కూడా దేవునికి వాళ్ళు ఏం చేస్తారంటే కృతజ్ఞత చెల్లిస్తున్నారు. నీ నుండి నా నుండి ప్రభు ఆశించేది ఏంటంటే నువ్వు పొందుకున్న ప్రతి మేలును బట్టి దేవుడు ఏం చేశాడంటే నాకు మేలు అనుకోకు. నువ్వు ఈరోజు నువ్వు బ్రతుకున్నామంటే అది దేవుడు చేసిన, నీ జీవితంలో చేసిన గొప్ప మేలే. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈరోజు శుభ్రంగా నువ్వు అన్నం తిన్నావంటే, చక్కగా ఊపిరి పీల్చుకున్నామంటే అది దేవుడు చేసిన మేలే తప్ప మరొకటే లేదు. అన్నం తినడం కూడా మేలేనంటే, గాలి పీల్చుకుని కూడా మేలేనంటే. ఒకసారి ఐసీలోకి వెళ్ళి చూడు ప్రభుత్వం దేని బిడ్డరా, అన్నం తినడానికి ఓపిక లేక 4 సూపులు ఎక్కడో పంపించి ఒక సూపు నుండి జావా, ఒక సూపు నుండి రాగి జావా, సోడు జావా, ఒక సూపు నుండి గ్లూకోజ్ ఎన్ని ఎక్కిస్తా వాళ్ళని ప్రభుత్వం దేని బిడ్డరా వాళ్ళని ఆ సూపులతో బతికెత్తున్నారని. కారణం ఏంటంటే తినడానికి వాళ్ళకి ఏం లేదు అంటే సరైనటువంటి ఆరోగ్యం లేక సహకరించక వాళ్ళకి చూపుల ద్వారా పంపిస్తున్నారు. వాళ్ళ చోట తెలుస్తుంది ఈ శుభ్రంగా తినేటువంటి భాగ్యం ఇచ్చింది కూడా దేవుడి యొక్క కృపావరమే. చక్కగా ఊపిరి పీల్చుకున్నాం. ఈరోజు ఊపిరి పీల్చుకోలేక ఐసీ మీద, వెంటిలేటర్ మీద ఎంతమంది బాధపడుతున్నారు ఒకసారి ఆలోచించు. ఈరోజు ఈ స్థితిలో మనం ఉన్నామంటే అది కేవలం దేవుడు ఇచ్చిన ఉచితమైన కృపద. కొంతమంది అంటారు ఏం చేసాడండి, నీకేం చేయాలి, నువ్వేం చేసావు దేవుడి కోసం, నీకేం చేయాలి దేవుడు. ఇంక ప్రభుత్వం దేని బిడ్డారా, ఇప్పటి వరకు నేను బ్రతికించాడే, పోషించాడే, బిడ్డల్ని ఇచ్చాడే, ఆస్తిని ఇచ్చాడే, ఉండడానికి ఇల్లుని ఇచ్చాడే, సమస్తాన్ని ఇచ్చాడు. ఇంకా నీకు దేవేమోడేవాడండి. నీవు దేవుని సందులో ఎదిగే క్రమమును బట్టి నీకు ఏది అవసరమో దేవుడు తప్పకుండా నీకు ఇస్తానే ఉంటాడు. కానీ ఇచ్చిన దాన్ని బట్టి నువ్వేం చేయాలంటే దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎందుకు దేవుడి ప్రాంతాన్ని ప్రేమించాడు అంటే ఆ ప్రాంతంలో కృతజ్ఞత కలిగిన వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నారు, దేవుని పిల్లలారా, దేవునికి కృతజ్ఞత కలిగిన కుటుంబంగా నీ కుటుంబం ఉండును గాక. హల్లెలూయా. ప్రభువుని వాడుకునే వారిగా మాత్రం కాదు, దేవుని మేలు పొందుకున్న నీవు దేవునికి కృతజ్ఞత తెలిపే కుటుంబంగా నువ్వు ఉండాలని ఈరోజు ప్రభు మాట్లాడుతా. ఆ విధంగా నీ కుటుంబం ఉంటే తప్పకుండా నీ కుటుంబాన్ని దేవుడు ఏం చేస్తాడంటే ప్రేమిస్తాడు. ప్రేమించిన దేవుడు తప్పకుండా నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. కింద వచనాన్ని చూద్దామండి, ఒకసారి చూద్దాం. రెండో వచనం 12:2. మార్త ఏం చేస్తుంది అంటే ఉపచారము చేస్తుందంట. ఏం చేస్తుంది? ఉపచారం అంటే ఏంటంటే పరిచర్య చేస్తుంది. ఎవరికే? ప్రభువారికి చేస్తుంది. ఎందుకు దేవుడు ఆ ప్రాంతాన్ని ప్రేమించాడు అంటే ఆ ప్రాంతంలో ఒకటి కృతజ్ఞత తెలియపరిచేవారు ఉంటే, రెండోదిగా దేవునికి పరిచర్య చేసేవాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈరోజు ప్రభునందు దేవుని బిడ్డలారా శ్రద్ధ కలిగించండి. మన ప్రభు అయిన యేసయ్య ఆయన దేవుని కుమారుడిని పిలిపించబడుకుంటూ ఉన్నతమైన భాగ్యవంతుడై ఉండి కూడా ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే పరిచర్య చేయడానికి వచ్చానన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. పరిచర్య చేసే కుటుంబంగా నీ కుటుంబం ఉండాలి. వ్యక్తిగతంగా నువ్వు దేవుని పరిచర్యలో వాడబడే వ్యక్తిగా నువ్వు ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అది ఏదైనా కావచ్చు. ప్రభునందు దేవుని బిడ్డలారా దేవుని పరిచర్యలో నీ హస్తము కూడా ఉండాలి. ఇక్కడ దేవుడు మరి ఆ మార్త అనబడినటువంటి స్త్రీ అంట ప్రభుకి ఏం చేస్తుంది అంటే ఉపచారము చేస్తుందంట. ఉపచారం చేస్తుంది, పని చేస్తుంది. మన ప్రభుని యేసయ్య కూడా ఈ లోకంలోకి వచ్చినప్పుడు 12 మందిని కూర్చోబెట్టి 12 మంది పాదాలు కడిగి వాళ్ళకి ఏం చేశాడంటే ఉపచారం చేశాడు. దేవచిత్తం అయితే రేపు వాక్యం చెప్పుకుందాం వచ్చే వారం ఇదే. వాళ్ళకి ఏం చేశాడంటే వాళ్ళ పాదాలు
కడిగే ఆయన ఉన్న దేవుని కుమారుడు అండి. దేవుడికి చెప్పాలంటే ఆయన ఏంటి, మనుషుల పాదాలు కడగడం ఏంటి? ఈరోజు ప్రభుత్వం దేని బిడ్డరా, అంతటి మహనీయుడైన దేవుడే ఈ లోకానికి వచ్చి ఏం చేశాడంటే పరిచర్య చేశాడు. పరిచర్య చేసేవాళ్ళంటే నా దేవునికి ఇష్టం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కొన్ని సంఘాల్లో మైక్ ఇవ్వలేదని, పాటకి సమయం ఇవ్వలేదని, మా పేరు చెప్పలేదని భయంకరంగా దెబ్బలాడుకునే వాళ్ళు చాలా. మన సంఘాలు అలాంటి వాళ్ళు లేరులేండి. మైక్ ఇచ్చిన పాట పాడమంటే పాడ, నేను చచ్చిపోతున్నా, నాకు గొంతునొప్పి వచ్చేస్తుంది. కొన్ని సంఘాల్లో మాకు మైక్ ఇవ్వలేదని, మాకు స్టేజ్ ఇవ్వలేదని చెప్పి వీటి కోసం దెబ్బలాడుకునే వాళ్ళు ఉన్నారు. కొంత దైవ సేవకుడు ఏదైనా పని చెప్తే, ఏదైనా మందిరంలో పని ఉంటే పరిచర్య అంటే ముందుకు రారు. కానీ వాళ్ళు దేనికోసం పోతారు అంటే మాకు మైక్ ఇవ్వాల, మాకు పాట పాడతాకి ఏమి ఇవ్వలేదు అంటే సమయం ఇవ్వలేదు. వాటి కోసం కొట్టులాడుకునే వాళ్ళు ఉన్నారు. మాకు అధికారం ఇవ్వాల. దేవుడు అంటున్నాడు, ఈ లోకంలో మీరు ఏం కోరుకోవద్దు అంటే అధికారాలు కోరుకోవాలి. ఏం కోరుకోవాలంటే దేవుని సందులో పరిచర్య కోరుకోండి. దేవుడు అంటున్నాడు, దైవ కుమారుడు పరిచర్య చేయడానికి వచ్చాడు కానీ చేయించుకోవడానికి రావాలి. మనం ఎవరి ద్వారా కూడా పరిచయం చేయించుకోకూడదండి. మన పని మన దేవుని కోసం మనం చేయాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎందుకు దేవుడు ఆ ప్రాంతాన్ని మెచ్చాడు అంటే ఆ ప్రాంతంలో పరిచర్య చేసే వాళ్ళు ఉన్నారు. ఇంకొక మాట చదువుతాం, అది కూడా రాదు. అదే 2-3 వచనాలు కలిపి చదివేటప్పుడు, మార్త ఉపచారం చేసెను, ఆయనతో కూడా ఏం చేశాడంట, భోజనం చేశాడు. అంటే వాళ్ళందరూ కూడా కలిసి ప్రభుతో పాటు కలిసి ఏం చేస్తున్నారంటే భోజనం చేస్తారు. అక్కడ ఏం కనపడుతుంది అంటే సహవాసము, ఐక్యత కనపడుతుంది. అక్కడ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అందరూ కూడా కలిసి ప్రభుతో పాటు ఏం చేస్తారంటే బిందు ఆరగిస్తారు. వాళ్ళ మధ్యలో అరమరికలు లేవు, వాళ్ళ మధ్యలో తేడాలు లేవు. ప్రభుని దేవుడు అందరూ కలిసి ఏం చేస్తారంటే ప్రభుని ఆరాధిస్తున్నారు. ఇది దేనికి సాదృశ్యం ఉంది అంటే ఐక్యతకు సాదృశ్యం ఉంది. ఐక్యత కలిగిన వాళ్ళంట, ఐక్యత ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఆశీర్వాదం ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మన కుటుంబాల్లో ప్రభు ఏం కోరుకుంటున్నాడు అంటే ఐక్యత కోరుకుంటున్నాడు. మన సంఘాల్లో దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే ఐక్యత కోరుకున్నాడు. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ ఏముంటుంది అంటే ఆశీర్వాదం ఉంటుంది. 123వ కీర్తనలో ఉంటుంది కదా, ఆహా సహోదరులు కలిసి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరమో. కలిసి ఉండడం అంటే ఏంటి, దేనికి సాదృశ్యం ఉంది, ఐక్యతకు సాదృశ్యం ఉంది. కలిసి ఉంటే ప్రభుత్వం దేని బిడ్డారా, సంఘంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, ఎవడు కూడా మరి రావడానికి కానీ అజమాయి చెలావించడానికి కానీ మరి ఏలుబడి చేయడానికి అధికారం ఉండదు. అందరూ కలిసి ఉంటే ఎటువంటి అపవాది కూడా రావడానికి వీలుండదు. అయితే దేవుడు ఎందుకు ఎక్కడైతే కలిసి ఉంటారో, కలిసి కలయిక సహవాసం ఎక్కడైతే ఉంటుందో తప్పకుండా అక్కడ దేవుని యొక్క ఆశీర్వాదము ఉంటుంది. ఇక్కడ ఒక మాట చెప్పాలి మీకు. అదేంటంటే ఒక రోజున ప్రభుత్వం దేవుడు ఒక చిన్న పిల్లోడిని తన తల్లి వేసుకుని ఆ చెరువు ఒకటి ఉంటుంది, ఊరి మధ్యలో చెరువు ఒకటి ఉంటే ఆ చెరువు దగ్గర కూర్చుని ఆడుకుంటా ఈవిడేమో పక్కనున్న స్త్రీలతో ముచ్చట్లో మునిగిపోయిందంట. ఈ చిన్నోడు ఏం చేసిందంటే అటు ఇటు తిరుగుతా వీళ్ళ అమ్మ మాటలో పడిపోయింది. ఆడు వెళ్ళిపోయి ఆ చెరువులో పడిపోయాడు. ఆ చెరువులో పడిపోతే అమ్మో నా కొడుకు చెరువులో పడిపోయాడు అంటే ఆ చుట్టుపక్కల ఉన్న ఎవరస్తులందరూ వచ్చేసి తలామూల ఎతికేస్తున్నారంట. తలో పక్కన ఎతికేస్తున్నారు. తలో పక్కన ఎంత ఎత్తినా సరే వాళ్ళు కనపడలేదు. ఎంతలో పెద్దోడు కూడా వచ్చి, అరే బాబు అందరూ కూడా విడివిడికి వెళ్తాం కాదు, మీరందరూ కూడా చెయ్యి పట్టుకుని ఒక పక్క నుండి ఎత్తుకుంటారంట అన్నాడంట. ఏం చెప్పాడు, వాళ్ళు దిగిపోయారు. తలా పక్కన ఎత్తుకున్నారు, ఎవరికి దొరకలా. ఒక పెద్ద ఆయన వచ్చాడు, అలాగదు నాన్న మీరందరూ చెయ్యి పట్టుకుని ఒక పక్క నుండి ఏం చేసిందంటే ఎత్తుకురంటారంటే వెళ్ళి దిగారు. ఎత్తుకుంటూ వస్తా ఆ చెరువులో పడిపోయినటువంటి ఆ కుమారుడు ఒకటి దొరికాడు. పట్టుకుని పైకి వచ్చాడు. అందరూ కలిసి ఎత్తుకున్నప్పుడు దొరికాడు. ఆ తల్లి అంటుంది, ఇదే పని కొంచెం మీరు ముందు చేసినట్లుంటే నా కుమారుడు చచ్చిపోయేవాడు కాదు, బతికేవాడు అంటుంది. ఎందుకంటే అంతకుముందు వాళ్ళ మధ్యలో ఏం లేదంటే ఐక్యతల ఎవరికి వాడికి ఎతికాడు, ఎవరికి దొరకలా. ఎప్పుడైతే అందరూ కలిసి వెతికారో మునిగిపోయినటువంటి వ్యక్తి దొరికాడు. కానీ సమయం ఏంటంటే ఆలస్యమైపోయిన కారణం బట్టి చెరువులో పడిపోయిన బాలుడు ఏమైపోయాడంటే చచ్చిపోయాడు. కారణం ఏంటంటే ప్రభునందు వాళ్ళ మధ్యలో ఏం లేదంటే ఐక్యత. తల్లి సంగతి పక్కన పెడితే ముందుగా వాళ్ళకి దొరకపోవడానికి గల కారణం ఏంటంటే వాళ్ళందరూ ఎలా వెతికారు అంటే విడివిడిగా ఎతికారు. తల్లి అజాగ్రత్త ఉంది, తల్లి సంగతి పక్కన పెట్టేస్తే ముందుగా వాళ్ళకి ఎందుకు దొరకలేదు అంటే ఇటు పడిపోతాం కానీ దూకేరాడు. కానీ వాళ్ళకి ఎవరికి దొరకల. కారణం ఏంటంటే తలొక దిక్కు అన్నట్లుగా ఎవరి దిక్కాన్ని వెళ్ళిపోయి ఎతికారు, ఎవరికి దొరకలా. కానీ పెద్ద అని చెప్పిన మాట అందరూ కలిసి చెయ్యి పట్టుకుని వెతికినప్పుడు, ఐక్యత కలిగి వెతికినప్పుడు మునిగిపోయిన కుమారుడు దొరికాడు. ఈరోజు ఎందుకు చెప్తున్నాను ఈ మాటలు అంటే మన సంఘంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, ఒక కార్యం మన జీవితంలో మనం చూసుకోవాలంటే కుటుంబం అంతా ఎట్లా ఉండాలి అంటే ఐక్యత ఉండాలి. సంఘం అంతా ఎట్లా ఉండాలంటే
ఐక్యత ఉండాలి. విభేదాలు ఉంటే కక్షలు ఉంటే కార్పణ్యాలు ఉంటే మరి మాట తేడాలు ఉంటే దేవుని కార్యాలు మన కుటుంబంలో మనం చూడడం, సంఘంలో చూడడం. కనుక ప్రభునందు దేవుడు ఎందుకు ఆ ప్రాంతాన్ని ప్రేమించాడంటే ఆ ప్రాంతంలో ఏముంది అంటే ఐక్యత ఉంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇక చివరి మాట కూడా చెప్తా, నేను శ్రద్ధ కలిగించండి. ఆ మాట కూడా చదివానన్నా, చివరి మాట చదువుకుందాం. మిక్కిలి విలువ గల అత్తరు జటామాంసి చేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన వెంట్రుకలతో ఆయన పాదాలు ఏం చేసిందంట? తుడిచింది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇక మూడోదిగా అక్కడ చివరిగా ఏం కనపడుతుంది అంటే దేవునికి విలువైన వాటిని అర్పించే వాళ్ళు అక్కడ కనపడుతున్నారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎవరు కనపడుతున్నారంట? దేవునికి ఇచ్చేవారు. ఇచ్చేవారు అంటే విలువైనటువంటి వాటిని ఇచ్చేవాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్నారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈరోజు కొన్ని విషయాలు మనం ఈ బేతనీ గురించి నేర్చుకున్నాం. దేవుడు ఆ ప్రాంతాన్ని ప్రేమించాడంట. ఆ ప్రాంతం మీద చేతులు ఏం చేశాడంటే దీవించాడు. ఎందుకు ఆ ప్రాంతాన్ని దీవించాడు అని మనం ఆలోచిస్తుంటే ప్రభునందు బిడ్డలారా, మన కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం, జవాబులు. ఒకటి ఏంటంటే దేవుణ్ణి చేర్చుకునే వాళ్ళు అక్కడ ఉన్నారు. రెండోది ఏంటంటే ఆయన మాట వినేవాళ్ళు అక్కడ ఉన్నారు. మూడోది ఏంటంటే కృతజ్ఞత తెలియపరిచేవాళ్ళు అక్కడ ఉన్నారు. నాలుగోది ఏంటంటే పరిచర్య చేసేవాళ్ళు అక్కడ ఉన్నారు. ఇక ఐదోది ఏంటంటే అక్కడ ఏముందంటే ఐక్యత కలిగిన వాళ్ళు అక్కడ ఉన్నారు. ఇక చివరి మాట చెప్పుకుంటే అక్కడ విలువైన వాటిని దేవునికి అర్పించే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏమర్పించిందంట అక్కడ చూద్దాం ఒకసారి. చదువుతాను అన్నమాట మరొకసారి. అచ్చ జటామాంసి అత్తరు ఒకటి చేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదాల మీద పోసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు ఏం చేసిందంట? తుడిచింది. ఇక్కడ ప్రభునందు బిడ్డలారా, మరియా ఏం చేసిందంటే తన వద్ద అతి మిక్కిలి విలువైనటువంటి అత్తర జటామాంసి ఉందంట. పూర్వకాలంలో ఈ యేసు ప్రభు కాలంలో అని చెప్పేది, ఆయన కాలంలో ఈ బంగారానికి వెండికి విలువైతే ఉంది కానీ అంత వాల్యూ లేదు. దేనికి వాల్యూ ఉంది అంటే ఆనాటి కాలంలో ప్రభునందు బిడ్డలారా ఈ అత్తరకి విలువైనటువంటి అత్త జటామాంసి అనబడినటువంటి ఈ విలువైన పెర్ఫ్యూమ్స్కి ఎక్కువ వాల్యూ ఉండేది. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే డబ్బులు ఉన్నప్పుడు, ఇప్పుడు మనకు డబ్బులు ఉన్నాయి, పంట చేలో పంట వచ్చింది అనుకోండి, ఏం చేద్దాం? మన పిల్లలకి మెడలో చైన్లో గాజులో చెవులుగో ఏవి కూడా చేపిస్తాం. ఒకవేళ అవసరం వచ్చినప్పుడు ఏం చేస్తామంటే వాటిని తీసుకెళ్ళి ఆ మార్వాడి షాప్ దగ్గర తాకట్టు పెట్టో లేకపోతే ఏం చేస్తామంటే డబ్బులు తెచ్చుకుంటాం. అవసరానికి ఉపయోగపడతాయి. మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు అవి కొనుక్కుని, అదేవిధంగా మనకు అవసరం వచ్చినప్పుడు వాటిని ఏం చేస్తామంటే ఆ షాప్ దగ్గర పెట్టి మనకు కావాల్సిన ధనాన్ని తెచ్చుకుని మన అవసరాలకు ఉపయోగించుకుంటాం. పూర్వకాలంలో ప్రభుత్వం బంగారానికి ఆ వెండికి అంత వాల్యూ లేదు, వాల్యూ అయితే ఉంది కానీ అంత లేదు. అటువంటి సమయంలో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు తన దగ్గర ఉన్న డబ్బుతో ఈ యొక్క అచ్చ జటామాంసి అనబడే విలువైనటువంటి వాల్యూ కలిగినటువంటి ఈ అత్తరం తెచ్చి దాచుకునేవాళ్ళు అంట. వాడుకునేవాళ్ళు. ఒకవేళ వాళ్ళకి ఏదైనా అవసరమైతే తిరిగి మరలా ఇది మార్కెట్లో పెట్టుకెళ్ళి అమ్మితే ఎంతకైతే కొన్నారో అంత రేటు మరలా వచ్చేసేదంట. కనుక ప్రభునందు బిడ్డలారా ఈ అత్తర రూపంలో తీసుకొచ్చి దాన్ని వీళ్ళ దగ్గర భద్రం చేసుకునేవాళ్ళు. అయితే ఇప్పుడు ఏం చేసిందంటే అత్యంత విలువైనటువంటి చాలా విలువ కలిగినటువంటి ఈ అత్తర్ని ప్రభు పాదాల మీద పుట్టిన పగలు కొట్టి ప్రభు పాదాల మీద పోసి ఆ పాదాలని అత్తరతో కడిగి తన తల వెంట్రుకలతో ఏం చేసిందంట? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మనకి ఎవరు కనపడుతున్నారంటే అక్కడ విలువైన వాటిని ప్రభుకి ఇచ్చేవాళ్ళు అక్కడ కనపడుతున్నారు. అయ్యా పైన ఎన్ని మేము చేయగలం కానీ చివరితో వచ్చేపాటికి కొంచెం ఇబ్బంది అయినయ్యా, దేవుడికి ఇచ్చే విషయంలోకి వచ్చేపాటికి కొంచెం ఇబ్బంది అయినయ్యా అని అనుకుంటున్నారేమో. నా దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రభునందు బిడ్డలారా, పిడికుడి విత్తనాలు చేత పట్టుకుని ఏడ్సు విత్తువాడు సంతోషం అనే పంట అంట పనలుగా మోసుకొని పోతాడంట. యెహోవాకి దానం చేసేవాడంట, యెహోవాకు అప్పించువాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. నాకు ఇచ్చి నన్ను ఏం చేయండి అంటే శోధించండి. ఈరోజు అనేక మంది ఆధ్యాత్మికంగా మరి ఆర్థికంగా ఎదగపోవడానికి గల కారణం ఏంటంటే దేవుని ఎదుట తన గుప్పిళ్ళు ఏం చేయలేకపోతున్నారంటే
విప్పలేకపోతున్న కారణాన్ని బట్టి మీరు కోసుకోలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇచ్చే మనస్సును దేవుడు కఠినపరిచేస్తున్న కారణం బట్టి దేవుని సందులో మనం ఏం చేయలేకపోతున్నామంటే దేవుని ఆశీర్వాదాలు మనం కోసుకోలేకపోతున్నాం. ఇక్కడ మనకు కనపడింది ఏంటంటే ప్రభువుని దేవుని బిడ్డలారా విలువైనటువంటి వాటిని ఏంటినంట విలువైన వాటిని అర్పించేవారు. నేను చెప్పాలంటే ఇంకా చాలా మంది ఆ పక్కన వచ్చి అన్నారంట. ఈ సందర్భంలో కాదు, ఇంకొక సందర్భంలో మరి ఆ యొక్క వేశ్య సీమోను పేతురు ఇంట్లో మరి ఫంక్షన్ జరుగుతున్నప్పుడు యేసుప్రభు వారు వెనక తట్టు కాళ్ళు పెట్టి కూర్చున్నప్పుడు ఆవిడొచ్చి తన కన్నీటితో పాదాలు కడిగి ఈ అత్తరు తీసుకొచ్చి అత్తరు కొట్టి ప్రభు పాదాల మీద పగలు కొట్టి కుర్రలతో తుడుస్తుంటే శిష్యులందరూ అన్నారు, అంత విలువైనటువంటి ఆ అత్తర్ని పగలు కొట్టే బదులు దాన్ని నమ్మి పేదలకి ఇవ్వచ్చు కదా అని శిష్యులందరూ వచ్చి ఆవిడ ఏం చేశారంటే తిట్టారంట, వాదించారు. అప్పుడు ప్రభు అన్నారు, ఆవిడని మీరేమనకూడదు, ఆవిడ మంచి పని చేసిందని ఆవిడని అక్కడ దేవుడు అభినందించాడు. ఎందుకు అర్థం ఏంటంటే ఈ అత్తలో చాలా విలువైనది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ విలువైనది ఎవరికి సమర్పించింది అంటే ప్రభుకి ఇతడానికి కూడా ఇది విలువైనది కదా, నేను దాచుకోవాలి కదా, రేపు నాకు ఉపయోగపడదు కదా అని ఆలోచించకుండా విలువైన దాన్ని తీసుకొచ్చి ఎవరికి ఇచ్చింది అంటే ప్రభుకి ఇచ్చింది. దేవునికి విలువైన వాటిని ఇచ్చినప్పుడు ప్రభుని దేవుడు తప్పకుండా దేవుడు మనల్ని విలువ కలిగిన వాళ్ళుగా ఉంచుతారు. ఆయనకి ఇచ్చి మేము దరిద్రం అయిపోయామండి, మేము దేవునికి ఇచ్చి అడుగు తిన్నామన్న వాళ్ళు ప్రపంచంలో వాడు అక్కడ కూడా కనపడ్డారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుడు అన్నాడు, నాకు ఇచ్చి నన్ను ఏం చేయండి శోధించండి. ఇవ్వకనే మీ జీవితంలో కార్యాలు చూడలేదు ప్రభుని దేవుని బిడ్డలారా, ఇవ్వకనే మీ జీవితంలో ఆశీర్వాదాలు చూడలేదు. ఎందుకు? దేవుడి ప్రాంతాన్ని ప్రేమించాడు అంటే శ్రేష్టమైన వాటిని దేవునికి ఇచ్చేవారు అక్కడ కనపడుతున్నారు. ఈరోజు దేవునికి ఇవ్వండి. ఇచ్చే విషయంలో ఒకవేళ నీ దశభాగాలు కావచ్చు, నీ కృతజ్ఞత అర్పణ కావచ్చు, నువ్వు ఇచ్చేటువంటి ఆ మొక్కుబడిన కానుకల విషయంలో కావచ్చు, దేవునికి ఇచ్చే విషయంలో ఒకవేళ అపవాదిగా నేను వెనుక లాగుతూ ఉంటే ఈరోజు దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ నువ్వైనా కావచ్చు, నేనైనా కావచ్చు, వాక్యం బోధిస్తున్నా నేనే ఇవ్వాలి, వింటున్నటువంటి మీరు కూడా ఇవ్వాలి. దేవునికి రెండంతలు వాడిగల కారణం కనుక ప్రభుని దేవుని బిడ్డలారా ఇచ్చే విషయంలో మనం ఎక్కడ కూడా దేవునికి ఏం చేయకూడదంటే వెనుతిరకూడదు. మనం అందుకనే దేవుని ఆశీర్వాదాలు మన జీవితంలో ఏం చేయలేకపోతున్నామంటే పొందుకోలేకపోతున్నాం. ఈరోజు ప్రభుని దేవుని బిడ్డలారా అవి ఎక్కడికి వెళ్ళిపోతుందంటే హాస్పిటల్ రూపంలో చిల్లు సంచులు వేసినట్లుగా వెళ్ళిపోతున్నాయి. హాస్పిటల్కో వడ్డీలకో ఏదో రకమైనటువంటి బయట కార్యక్రమాలకు వెళ్ళిపోతున్నాయి. కనుక ఈరోజు దేవుడు చెప్తున్నాడు, దేవునికి ఇచ్చే విషయంలో శ్రేష్టమైన వాటిని ఇవ్వండి, ఇచ్చేయో. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆయన పరిచర్య కోసం ఇవ్వండి, ఆయన కోసం ఇవ్వండి, మా కోసం కాదు. మాకు దేవుడు శక్తినిచ్చాడు, ఓపికనిచ్చాడు. కానీ ప్రభుని దేవుని బిడ్డలారా ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో దేవుని పరిచర్య కోసం ఎలాంటి ఇవ్వాలి అంటే శ్రేష్టమైన ఇవ్వమని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఇక చివరిగా ఈరోజు ప్రభుని నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఇన్ని సుగుణాలు కలిగినటువంటి, ఇన్ని శ్రేష్టమైన అనుభవాలు కలిగినటువంటి ఈ ప్రాంతాన్ని దేవుడు ఏం చేశాడంటే ప్రేమించాడంట. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు అన్నాడు కదా ప్రభునందు దేవుని బిడ్డలారా ఆ ప్రాంతాన్ని ప్రేమించి చేతులెత్తి ఆ ప్రాంతాన్ని ఏం చేశాడంటే ఆస్వాదించాడు. ఈరోజు మన కుటుంబాలను కూడా దేవుడు ప్రేమించాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఏం చేయాలి? మన కుటుంబాలని దేవుడు ప్రేమించాలి. దేవుడు ప్రేమించాలంటే నువ్వు ఆయన చేర్చుకోవాలి, ఆయన బోధ వినాలి, ఆయనకు కృతజ్ఞత కలిగి ఉండాలి, ఆయనకు పరిచర్య చేయాలి, ఆయన సహవాసంలో ఉండాలి, ఆయనకు అర్పించే బిడ్డగా నువ్వు ఉండాలి. చివరిగా ప్రభునందు దేవుని బిడ్డలారా శ్రేష్టమైన సమయం ఇప్పుడు కనుక నువ్వు చేయగలిగితే తప్పకుండా ఆ ప్రాంతాన్ని ప్రేమించిన దేవుడు నిన్ను కుటుంబాన్ని కూడా ఏం చేస్తాడంటే ప్రేమిస్తాడు. ప్రేమిస్తే ఏం జరుగుతాయి అంటే చివరిగా ఒక మాట చదువుకుని మనం ముగించేసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుని మనం ప్రార్థన చేసుకుందామండి. ఒక నిమిషం తీద్దాం. ఒక్క మాట, నిన్ను దేవుడు ప్రేమిస్తే ఆయన ప్రేమించాలంటే ఈ గుణాలు నువ్వు కలిగి ఉండాలి. ఆయన నిన్ను ప్రేమిస్తే ఏం జరుగుతుంది? ఒక్క మాట చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం. చదువు 23:5 వచనం. అయితే మీరు అండర్లైన్ చేసుకున్న మాటని, మీ దేవుడైన యెహోవా నీ దేవుడైన యెహోవా ఆ మాటలు అండర్లైన్ చేసుకుంటే నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము నీ మీద ఉన్న శాపాన్ని
దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈరోజు ప్రభునందేని మిల్లరా, ఏ శాపం అయితే మీ పితరుల ద్వారా, మీ తల్లిదండ్రుల ద్వారా, మీరు చేసినటువంటి అతిక్రమాల ద్వారా మీ పిల్లల మీద ఏలుబడి చేస్తుందో, మీ కుటుంబాల మీద ఏలుబడి చేస్తుందో, నా దేవుడు అంటున్నాడు, ఇదిగో మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ప్రేమించాడు గనుక మీ నిమిత్తము మీ మీద ఉన్న శాపాన్ని నా దేవుడు ఎట్లా మారుతున్నాడు అంటే ఆశీర్వాదకరంగా మార్చేస్తున్నాడు. ఎప్పుడు మారుతాడు? దేవుడు మిమ్మల్ని ఏం చేయాలంటే ప్రేమిస్తే, మిమ్మల్ని ప్రేమించాలంటే ప్రభువుని దేవుని బిడ్డలారా, మీరు దేవునికి అనువైనటువంటి జీవితం జీవించాలి. నేను చెప్పాను కదా, ఇప్పుడు 5-6 మాటలు చెప్పాను. ఇవన్నీ మీ జీవితంలో కలిగి ఉండండి. మీరు దేవుని ఆహ్వానించండి, దేవుని వాక్యానికి లోబడండి, విధేయత కలండి, వాక్యాన్ని అనుసరించి నడవండి. 3వదిగా కృతజ్ఞత కలిగి జీవించండి. 4వదిగా ప్రభువుని దేవుని బిడ్డలారా, పరిచర్య చేయండి, సహవాసములో ఉండండి, విలువైన వాటిని దేవునికి అర్పించండి. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు. మిమ్మల్ని ప్రేమిస్తే మీ కుటుంబాలను దీవిస్తాడు. అంతేకాదు, చివరి మాటగా మనం చదువుకున్నాం దేవుని బిడ్డలారా, అదేంటంటే మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ప్రేమించాడు గనుక మీ మీద ఉన్న శాపాన్ని ఎట్లా మార్చాడు అంటే ఆశీర్వాదకరంగా మార్చాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, మీ కుటుంబంలో జరుగుతున్న భయంకరమైన కార్యాలకి మీ మీద ఉన్న శాపమే కారణం కావచ్చు. మీ బిడ్డల మీద ఉన్నటువంటి ఏలుబడి చేస్తున్నటువంటి ఆ భయంకరమైన పరిస్థితుల కారణము ఆ శాపమే కావచ్చు. మీరు ఆరాధించిన కులశక్తులు, గృహశక్తులు, గ్రామశక్తులు, ఆ పలుమేర శక్తుల కార్యములు శాపం వల్లే మీ కుటుంబాన్ని పట్టి పీడిస్తూ ఉండొచ్చు. మీరు అనుభవిస్తున్న అనారోగ్య కారణం ఆ శాపమే కావచ్చు. ఫలించినటువంటి ఆ భయంకరమైన జీవితానికి కారణం ఆ శాపమే కావచ్చు. నా దేవుడే కనుక మిమ్మల్ని ప్రేమిస్తే ఆ శాపం అంతా కూడా మీకు అట్లా మార్చబడిపోతాయి అంటే ఆశీర్వాదకరంగా మార్చబడిపోద్ది. ఈరోజు నీ కుటుంబము ఆశీర్వాదకరంగా మార్చబడాలి అంటే నువ్వు బేతనీయ కుటుంబం వల్లే మార్చబడాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. బేతనీయ కుటుంబాన్ని ఆయన ఏం చేశాడంటే ప్రేమించాడు. ఆయన ప్రేమిస్తే తప్పకుండా నీ కుటుంబాన్ని ఏం చేస్తాడంటే దీవిస్తాడు. కనుక ప్రభునందేని ప్రభువా, ఎంతవరకు వాక్యం ద్వారా నాతో మాట్లాడావు, నువ్వు ప్రేమించే బేతనీయ వలె నా కుటుంబం ఉండాలయ్యా, నేనుండాలయ్యా అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. అటు అనుభవాలు కలిగి జీవించండి. దేవుడు బేతనీని ఆశీర్వదించినట్లుగా మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించును గాక.